ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, సంఘానికి, సహవాసానికి, అలానే దేవుని ప్రేమించిన వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సో ఈ ఆన్లైన్ ఆరాధనలో మాతో కలిసి ప్రభుని ఆరాధించుటకు, హృదయపూర్వకంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సేవించుటకు మిమ్మల్ని అందరినీ కుటుంబములతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మాతో కలిసి మనందరికీ క్షేమాన్ని ఇస్తున్న మన ప్రభును రక్షకుడైన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సో ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనటానికి సో మీ కుటుంబం అంతా కూర్చొని మీ హృదయాలు యేసయ్య వైపు తెరిచి చక్కగా బైబిల్ తీసుకొని సో చర్చ్కి ఎలా అయితే వెళ్తారో అలానే సో అదే భక్తితో, అదే శ్రద్ధతో ప్రభుని ఆరాధించమని ప్రభు పెట్టి తెలియచేస్తా ఉన్నాను. సో చిన్న ప్రేయర్తో ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. గొప్ప దేవా, మహోన్నతుడా, మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని ఒక పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని, మా సంఘాన్ని, సహవాసాన్ని, మా కుటుంబములను మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒక పరిశుద్ధ దినాన్ని మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ దినాన నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మా హృదయాలు మీ వైపు తెరిచి మనసారా నోరారా మిమ్మల్ని కీర్తించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో కీర్తిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన యేసయ్య, మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను బట్టి, నాయన మాటలు మీరు చూపుతున్న కృపను బట్టి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీ పాద పద్మముల దగ్గరకు మేము వస్తూ ఉన్నాం. తండ్రి, మాతో కూడా ఉండి ఈ పరిశుద్ధ ఆరాధనలో మమ్మల్ని బలపరిచి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. పాటల ద్వారాను, స్తుతుల ద్వారాను, తండ్రి వాక్యము ద్వారాను, కీర్తనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, కీర్తన ధ్యానముల ద్వారాను మీరే మాతో ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు. ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంతో కూడా మీరే ఉండి కుటుంబంగా నేను ఆరాధించుటకు మీ కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన అంతయు కూడా అయ్యా నాయన క్రమంగాను, పరిశుద్ధంగాను, మర్యాదగాను కేవలం మీ నామ మహిమార్థమై జరుగునట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉల్లసించదము, ఆనంద గానముతో ప్రభుకి స్తుతి పాడదాం అనే పాట పాడుకుంటూ యేసయ్యని ఆరాధిద్దాం. నిజమే, దేవుని సన్నిధిలో సుఖ సంతోషములు ఉన్నవంట. కన్నీళ్లతో విత్తువారు ఆనంద గానములతో పంటకొస్తారని దేవుని వాక్యము తెలియచేసినట్లు నిజమే, మన ఈ లోకంలో చాలా కష్టాలు, చాలా బాధలు మనకుంటాయి. కానీ దేవుని సన్నిధిలో చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషము మనకి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి మన పాటల పుస్తకంలోనే మన దైవజనులు రచించిన పాట దేవుని సన్నిధిలో ఉల్లసించదము అనే పాట పాడుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క నామమును మహిమపరుద్దాం. దేవుని సన్నిధిలో ఉల్లసించెదము, ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడెదం. దేవుని సన్నిధిలో ఉల్లసించెదము, ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడెదం. గానముతో ప్రభుకి స్తుతి పాడేదం. అందరం చప్పట్లు కొడుతూ ఈ ఉదయకాల సమయంలో సంతోషంతో యేసయ్యని స్తుతిద్దాం.
సంతోషమే దేవుని సన్నిధిలో ఉల్లసించెదము ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడేదం. బలపరుచిన ప్రభుని కృతజ్ఞతార్పణ చేద్దాం. శత్రువులను చెదరగొట్టుటకు కఠినులకు తీర్పు తీర్చుటకు శత్రువులను చెదరగొట్టుటకు తీర్చుటకు దేవుడు లేచును అగ్నితో దిగి వచ్చును దేవుడు లేచును అగ్నితో దిగి వచ్చును ఆనందమే ఓహో సంతోషమే దేవుని సన్నిధిలో ఉల్లసించెదము ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడెదం. దేవుని సన్నిధిలో ఉల్లసించెదము ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడెదం. సన్నిధిలో ఉల్లసించెదము ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడెదం. దేవుని సన్నిధిలో ఉల్లసించెదము ఆనందగానముతో ప్రభుకి స్తుతి పాడెదం. పాడేదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిజమే, దేవుని సన్నిధిలో చాలా సంతోషము, చాలా ఆనందములు ఉన్నవి. మరి ఒక పాట పాడి ప్రభుని మహిమపరదాం. నా జీవిత యాత్రలో సాగిపోదును, ఆత్మీయ యాత్రలో వెనుతిరగను, నా యేసు వెంటుండగా అలసిపోక సాగిపోదును అనే పాట పాడుకుందాం. నిజమే, మన దేవుడు కృంగిన వేళలో మనల్ని లేవనెత్తే దేవుడు. ఈ లోకంలో మనతో ఎవరున్నా లేకపోయినా కూడా మనకి అనునిత్యము అనుక్షణము మనకి సహాయాన్ని అనుగ్రహిస్తూ మనకు కావలసిన శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తూ మనల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన మన వెంట ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఎంత దూరమైనా మనం వెళ్ళగలం. సో ఆ గొప్ప దేవుని కలిగిన మనందరం కూడా ఉదయకాల సమయంలో మరి ఈ పాట పాడుకుంటూ ప్రభుని మహిమపరుద్దాం. నా జీవిత
పాటలు పాడుచు నా యేసు సుతునిగా సాగిపోదును. స్తుతి పాటలు పాడుచు నా యేసు సుతునిగా సాగిపోదును. నా జీవిత యాత్రలో సాగిపోదును. ఆత్మీయ యాత్రలో వెలుగును. కొండలే అయినా కరకు లోయలే అయినా వెలుగుగా సాగిపోతుంది. కొండలే అయినా కరకు లోయలే అయినా వెరువక సాగిపోదును. కొండలే అయినా కరకు లోయలే అయినా వెరువక సాగిపోదును. మరణపు ముల్లును విరచిన కాపరి నాకుండగా, మరణపు ముల్లును విరచిన కాపరి నాకుండగా, జీవవాక్యము చేతపట్టి నా యేసు గొర్రెనై సాగిపోదును. జీవవాక్యము చేతపట్టి నా యేసు గొర్రెనై సాగిపోదును. నా జీవిత యాత్రలో సాగిపోదును. ఆత్మీయ యాత్రలో వెనుదిరుగను. ఎవరెలా మారినా ఎందరెలా మారినా మారిపోక నా బ్రతుకు మార్చిన నా ప్రభు కోసం ఆయన సిలువ స్వార్థ చాటుచు ఆయన దాసునే నేను సాగిపోతానని అందరూ మారదుదాం. ఎవరెలా మారినా ఎందరెలా మారినా మారిపోక సాగిపోదును. ఎవరెలా మారినా ఎందరెలా మారినా మారిపోక సాగిపోదును. నా బ్రతుకు మార్చిన నా ప్రభు నాకుండగా, నా బ్రతుకు మార్చిన నా ప్రభు నాకుండగా, సిలువ సువార్త చాటుచు నా యేసు దాసుడనై సాగిపోదును. సిలువ సువార్త చాటుచు నా యేసు దాసుడనై సాగిపోదును. నా జీవిత యాత్రలో సాగిపోదును. ఆత్మీయ యాత్రలో వెనుదిరుగను. నా జీవిత యాత్రలో సాగిపోదును. ఆత్మీయ యాత్రలో వెనుదిరుగను. నా యేసు వెంటుండగా అలసిపోక సాగిపోదును. నా యేసు వెంటుండగా అలసిపోక సాగిపోదును. నా జీవిత యాత్రలో సాగిపోదును. ఆత్మీయ యాత్రలో వెనుతిరుగను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని మహింపరిచాం. ఈ సమయంలో కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం.
మీరున్న స్థలంలో లేచి నిలబడినట్లయితే మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 57వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనందరం చదువుకుందాం. కీర్తనలు 57వ అధ్యాయము. నేను ఒక వచనాన్ని చదువుతాను, నా వెంబడి మీరు మరొక వచనాన్ని చదివి ప్రభుని మహిమపరచండి. సో చర్చ్లో ఉన్నప్పుడు ఎలా అయితే కీర్తనలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతామో అలానే మీరున్న స్థలాల్లో ఈ కీర్తనలు చదవమని ప్రభు పెట్టి తెలియచేస్తా ఉన్నాను. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా ఎదుట నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను నీవు కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడు ఈ కీర్తనను మన వినికిల్లో దీవించునుగాక. మరి ఈ సమయంలో మన సువార్థికులు జాషువా మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క కీర్తనను మనకు వివరిస్తారు. శ్రద్ధతో దేవుని మాటలను విని మరి ప్రభుని స్తుతించుటకు, ప్రభుని ఆరాధించుటకు మన ఆత్మలను దేహములను సిద్ధపరచుకుందాం. మంచిది పిల్లారా, లైవ్లో ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రభువు నామములు వందనాలు. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ కీర్తన మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని కీర్తనలకు మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన మా తండ్రి, మీకు వందనాలు. ప్రభు, మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, మాతో ఉన్నావు, మా పక్షాన్ని నిలిచావు. ఈ దినమునైనా ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని నిన్ను మహిమపరచడానికి ప్రభువా చక్కని సమయాన్ని మాకు ఇచ్చావు. దేవా, ఈ కీర్తన వివరించకు నీ పక్షమును నిలబడిన నేపాటివాన్ని దేవా, నన్ను మరుగుపరిచి మీరుండి మాట్లాడి మహిమ పొందండి. మేమందరం ఈ దినాన ఆత్మతో సత్యముతో విరిగిన మనస్సు నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించుటకు మా ఆత్మలు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, ఒకసారి మనమందరం ప్రభుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ భక్తుడైన దావీదు ఈ కీర్తన రచించినట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం చూసినట్లయితే, దావీదు ఈ కీర్తనలో 7వ వచనంలో చక్కని మాటను గుర్తు చేస్తాడు. నా హృదయము నిబ్బరంగా ఉన్నది. మనం ఈ కీర్తన ఒకసారి ఆలోచన చేస్తే, ధ్యానిస్తూ ఉంటే, దావీదు అంటున్న మాట నా హృదయం నిబ్బరంగా ఉంది అంటే దావీదు హృదయంలో నిబ్బరం లేదు, భయం ఉంది, ఆందోళనకరమైన పరిస్థితిలో దావీదు ఉన్నాడు. నిజమే, దావీదు హృదయంలో అలజడి, ఆవేదన, తన బ్రతుకు, తన జీవిత యాత్రలో సౌలు అనేటువంటి వ్యక్తి, సౌలు అనే రాజు దావీదుని తరుముతూ ఉన్నాడు చంపటానికి. అట్లాంటి పరిస్థితిలో దావీదు కొండలు గుట్టలు దాటుకొని వెళ్తూ ఒక చిన్న గృహం ఉంటే ఆ గృహంలో దాక్కున్నాడు. ఆ గృహంలో దాక్కుని ఈ కీర్తన రచించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఈ కీర్తన మొట్టమొదటి వచనంలో దావీదు అంటాడు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కనికరింపుము. నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాటలండి. దావీదు తన బలాన్ని ఆశ్రయించలేదు. కానీ వాస్తవంగా మనం ఆలోచన చేస్తే దావీదు జీవితంలో గొల్యాత్నే చంపాడు. ఆఫ్టర్ ఆల్ సౌలు ఎంతండి, సౌలును చంపగలడు. అలాంటి శక్తి సామర్థ్యములు దావీదు దగ్గర ఉన్నాయి. కానీ దావీదు ఎప్పుడు కూడా మనుషుల మీదను తన శక్తి మీదను ఆధారపడలేదు.
ప్రతి విషయంలో దేవుని ఆనుకునేవాడు, దేవుని మీద ఆధారపడేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం గలవాడు. అందుకని దావీదు దేవుని చాటున, దేవుని రెక్కల నీడలో నేను ఉంటే, ఆయన దగ్గర నేను ఉంటే నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి ఒక బలమైన విశ్వాసం, ఒక దృఢమైన విశ్వాసము, ఒక అచంచలమైన విశ్వాసముతో దావీదు దేవుని వెంబడించేట్లుగా మనం చూస్తాం. దావీదు ఎంత చక్కగా అంటా ఉన్నాడు, నిజమే నా హృదయం నిబ్బరంగా ఉంది. అలజడిలో ఆందోళనకరమైన పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దావీదు పక్షాన దేవుడు నిలిచాడు పిల్లరా. నిజంగా దావీదు పక్షాన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. సింహముల మధ్య ఉన్నానంటారు ఈ కీర్తనలో, కోపోద్రేకుల మధ్యన పండుకున్నారయ్యా. అయ్యా వారి నాలుక వాడిగల కత్తయ్యా. దూషణకరమైన మాటలు, అవమానకరమైన మాటలు నిజంగా దావీదు జీవితంలో చాలా భయాందోళన కలిగించినాయి. అలాంటి భయములో, ఆందోళనలో, దిగుల్లో, చింతలో, వేదనలో దావీదు ఉన్న పరిస్థితిలో దావీదుని దేవుడు కనికరించేదండి. ఎంత భయమో, ఎంత అలజడో, ఎంత ఆందోళనో. నిజంగా దావీదు పరిస్థితి ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఈ కరోనా టైంలో చాలా కుటుంబాలు భయంకరమైన పరిస్థితులు, భయాందోళన, ఏమైద్దో, ఏం జరిగిద్దో, నిజంగా మా పోషణ ఏంటో, మా భవిష్యత్తు ఏంటి, ఇప్పటి వరకు ఒక మార్గంలో వెళ్ళాం మేము, ఇప్పుడు ఆ మార్గాలన్నీ మూసుకుపోయినవి, ఇక మా భవిష్యత్తు, ఉద్యోగం ఏంటి, వ్యాపారం ఏంటి, నిజంగా ఎలా బ్రతకాలి అని ఆందోళనకరమైన పరిస్థితి. ఎలా బ్రతకాలని ఆందోళన, భయముతో ఉంటే, మరొకటి నిజంగా కరోనా ఒక్కొక్క ఇంటిని టచ్ చేస్తూ పలకరిస్తూ వస్తుంది. అమ్మో, నిజంగా కరోనా అంటే ఇంకా భయంకరమైన బాధ. అయ్యో, ఆ దిగులు, ఆ వేదన హృదయంలో ఉండిపోతూ ఉంది. అయితే నిజంగా దావీదు ఎలా అయితే దేవుని ఆశ్రయించాడో, మనం కూడా దేవుని ఆశ్రయించాం, దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని పాదలు పట్టుకున్నాం. ప్రభువా ఏంటి మా పరిస్థితి, అయ్యా మా పరిస్థితి ఏంటి ప్రభువా, ఈ లాక్డౌన్లో, లేకపోతే ఈ కరోనా టైంలో ప్రభువా మా పరిస్థితి ఏంటిని మనము భయాందోళనకరమైన పరిస్థితి వాతావరణంలో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దావీదు దేవుని పాదాలు పట్టుకున్నాడు. దావీదుని దేవుడు విడిపించాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. ఈరోజు మనం చెప్పగలుగుతాం, నా హృదయం నిబ్బరంగా ఉంది. నిజమే, గడిచిన దినాల్లో దిగులుంది, గడిచిన దినాల్లో భయము, ఆందోళన ఉంది నా జీవితంలో. కానీ ఈరోజైతే ఒక ధైర్యం, ఒక నిబ్బరం. నేనే మీ దేవుడిని యెహోవాను నేనే అని దేవుడు తన మెల్లని స్వరముతో మనతో మాట్లాడగా, నిజంగా తన దాసుని ద్వారా, లేఖనాల ద్వారా మనతో మాట్లాడగా, నిజంగా మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు భయాందోళనకరమైన పరిస్థితి, వాతావరణం నుంచి దేవుడు విడిపించి ఈరోజు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకే ప్రభుకి మహిమ. హల్లెలూయా. నిజంగా ఈ భయాందోళనకరమైన పరిస్థితిలో దైవజనులు అద్భుతమైన పాట రాశారు. ఆ పాట ఒకసారి వింటుంటే ఎంత ఆనందం వేసిద్దో. నిజంగా ఆ పాటలో ఒక చక్కని పల్లవి, భయపడకు దిగులు పడకు అని, నిజంగా ఆ మాట హృదయాన్ని చాలా ధైర్యపరుస్తూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా భయాందోళనకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి నిబ్బరాన్ని ఇచ్చాడు. అది ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రభువా భయములో ఉన్నాం, దిగుల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం, కానీ ఈరోజు మాకు నిబ్బరాన్ని ఇచ్చావయ్యా. ఇక మా జీవితంలో ఇక భయపడక్కర్లేనటువంటి పరిస్థితి, వాతావరణం మాకు ఇచ్చావు. అందుకే నీకు స్తోత్రములు. ఈరోజు మనం అందరం మనసారా ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. దావీదుకి ఎలా అయితే హృదయంలో నిబ్బరం ఉందో అలాంటి హృదయం ఈరోజు మనకిచ్చేది ప్రభు. ఈరోజు నిబ్బరంగా ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. ఏం పర్లేదు, ప్రభు ఉన్నాడు, ప్రభు నడిపిస్తాడు, ప్రభు పోషిస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు బాగు చేస్తాడు, ప్రభు సమృద్ధిస్తాడు, ప్రభు మాతో ఉన్నాడు. ఈరోజు మా జీవితంలో నిజంగా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మాతో ఉన్నాడు, మా పక్షాన ఉన్నాడు. ఓ సహోదరి ఇంట్లో నుంచి ఉద్యోగాన్ని బయలుదేరింది, ఆటో ఎక్కబోతుంది, వెనక నుంచి ఒక గంభీరమైన స్వరం, చాలా హైట్గా ఉన్నాడు, చూస్తానికి మనిషి చక్కగా ఉన్నది, కానీ స్వరం చాలా గంభీరంగా ఉంది. వెనక నుంచి ఒక స్వరం, అమ్మా ఆటో ఎక్కమాకు అని ఒక స్వరం. వెనక తిరిగి చూసింది, ఒక వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు, చూస్తానికి భయం వేసింది. సరే ఎందుకో చెప్పాడని చెప్పేసి ఆటో ఎక్కకుండా నెక్స్ట్ తర్వాత బస్సు వస్తే బస్సు ఎక్కింది. బస్సు ఎక్కి బస్సులో కూర్చుంది. అదే సీన్ వెనక మళ్ళీ ఈ వ్యక్తి కూర్చొని అంటున్నాడు ఒక స్వరం, నువ్వెంత దూరం వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టను. ఇంకా భయం వేసింది, చాలా భయం వేసింది. అలాంటి భయంతో ఆ ప్రయాణం సాగిపోతూ ఉంటే ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఈమె ఎక్కాల్సిన ఆటో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే లోపల ముగ్గురు స్పాట్ డెడ్. డ్రైవర్కి కూడా చాలా బాగా గాయాలైపోయినాయి, చాలా గుంపుగూడారు. ఆ పరిస్థితి చూస్తుంటే అదే పరిస్థితుల్లో నేనుంటే నా పరిస్థితి ఏమైపోయేదో ఒకసారి భయం వేసి వెనక తిరిగి చూసింది. ఆ వ్యక్తి వెనక లేదు, మాయమైపోయాడు.
తను అనుకుంటుంది, ఎస్, నాతో ఉన్నది, నాతో మాట్లాడింది నా ప్రభువు. నా ప్రభు, నేను గృహం నుంచి బయటికి వెళ్తూ ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళాను, ఉద్యోగానికి బయలుదేరాను, నా ప్రభు నాతో ఉన్నాడు. నాకు ధైర్యాన్ని ఇచ్చే, నాకు నిజంగా ఎంత సంతోషిస్తుందో, ఎంత ఆనందిస్తుందో. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి భయాందోళన కలిగించే పరిస్థితులు మన యజమానుల పట్ల, మన పిల్లల పట్ల, మన పట్ల, మన కుటుంబాలు, బంధువుల పట్ల కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. నిజంగా మనం ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు భయాందోళనకైన పరిస్థితి నుంచి దేవుడు ఈరోజు నిబ్బరాన్ని ఇచ్చాడు. అలా నిబ్బరాన్ని ఇచ్చిన ప్రభుకి ఏమి ఇవ్వగలం? ఒక క్వశ్చన్, ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వగలం? దావీదు తెలుసు తన పరిస్థితి ఏంటో. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు దావీదుని విడిపిస్తే దావీదు అంటాడు, నేను వేకువనే లేచెదను. ఎందుకు వేకువ లేస్తాను? సితారా, స్వరమండలమా, లెగవండి, లెగవండి, నా ప్రాణమల్లే, మన ప్రభుని మనం స్తుతించాలి. మన ప్రభు మన సామాన్యమైన మేలు చేయలే, మన జీవితాల్లో అసామాన్యమైన కార్యాలు, అద్భుతాలు మన జీవితంలో ప్రభు చేశాడు. మరణకరమైన భయములో నుంచి దేవుడు మనం విడిపించాడు. ప్రాణమల్లే, సితారా, స్వరమండలమా, లెగవండి. ఈరోజు మనమందరం మన ప్రభుని స్తుతించాలి, మన ప్రభుని ఆరాధించాలి, మన ప్రభుని కనపరచాలి. నిజంగా హృదయములో ఎంత తపనో, ఎంత ఆవేదనో, పిల్లరా, ఎంత ఆరాటమో దావీదు దేవుని స్తుతించాలని. ఎందుకంటే దేవుడు చేసిన కార్యము అది మామూలు కార్యం కాదు పిల్లరా, అది మామూలు కార్యం కాదు. నీకు మట్టుకు మాత్రమే తెలుసు, నీ వ్యక్తిగతంగా నీకే తెలుసు. ఈరోజు ఆరాధనలో పాల్గొంటున్న నీకు తెలుసు. ఈరోజు నా హృదయంలో, నా జీవితంలో ప్రభు ఎలాంటి కార్యం చేశాడు, వ్యక్తిగతంగా అనుభవించావే నీకు తెలుసు. నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నప్పుడు, భయాందోళన పరిస్థితుల్లో నీవు ఉన్నప్పుడు దేవుడు నిజంగా నీకు ధైర్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, చక్కని నిద్రనిచ్చి, దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చి, నీ కుటుంబంలో నిజంగా ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు జరగకుండా దేవుడు నీ కుటుంబానికి కంచె వేసి, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నీ పక్షాన ప్రభు నిలిచి, సమృద్ధి ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ ఇచ్చేదే నీకు తెలుసు. అందుకని ఈరోజు మనమందరం దావీదు వలె ప్రభుని స్తుతించడానికి లేద్దామా, ఆరాధిద్దామా, మనసారా, హృదయపూర్వకంగా, విరిగిన మనస్సుతో, నలిగిన హృదయముతో ఈరోజు మన ప్రభుని ఆరాధిద్దామా, కన్నీటితో ప్రభుని స్తుతిద్దామా. అవును పిల్లారా, ఈరోజు ప్రపంచానికి ఆయన కృప తోడుగా ఉంది. ఆయన కృప శాశ్వతమైన కృప అండి. అందుకనే ఈరోజు మరణ భయములో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడం కోసమే, భయాందోళన ప్రజల్ని తప్పించడం కోసమే పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చి మానవుల పాప పరిహారం కొరకే ఏ పాపమైతే మనిషికి భయాన్ని కలిగించిందో ఆ పాపాన్ని కొట్టువేసి, శాపాన్ని తీసివేసి, మరణాన్ని గెలిచి, తిరిగి లేచి, సజీవుడై, ఆరోహణమై మళ్ళా మన మధ్యకి రాబోతున్న ఆ ప్రభుని స్తుతిద్దాం. కొట్టబడి, ఏడవబడి, పిడిగుద్దులు, అవమానాలు, అపహేళనలు భరించి మన క్షేమం కోరిన మన ప్రభుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా. దావీదు వలె, దావీదు ఏం చేశాడు? ఈరోజు దావీదు, నా హృదయ నిబ్బరంగా ఉంది, నాకు నిబ్బరాన్నిచ్చిన దేవుని మనసారా స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలని ఏ విధంగా తపన చెందుతున్నాడో, ఏ విధంగా ప్రభుని స్తుతిస్తున్నాడో మనం కూడా ఈరోజు మన ప్రభుని ఆరాధిద్దాం. దావీదు వ్యక్తిగతంగా ప్రభుని స్తుతిస్తూ, బహిరంగంగా కూడా జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందని ఎంత చక్కని మాట అండి. ప్రజల్లో మా ప్రభు, మా దేవుడు, మేము ఆశ్రయించిన మా దేవుడు నమ్మదగినవాడు, ఎక్కడ మమ్మల్ని సిగ్గుపరచలేదు, ఎక్కడ మమ్మల్ని భయాందోళనకర పరిస్థితిగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా పక్షాన్ని నిలిచాడు. అన్ని వేళలో, అన్ని సమయాల్లో దేవుడు మాకు పోషణకర్తగా ఉన్నాడు, సమృద్ధి ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడని ఈరోజు జనుల్లో నీ బంధువుల పట్ల నువ్వు చెప్పగలవా? ఈరోజు అలా చెబుతూ, అలా ప్రభుని కనపరుస్తూ, మహిమపరుస్తూ, వ్యక్తిగతంగా ఈరోజు ఆ ప్రభుని, సిలువేయబడిన ప్రభుని మనము చూస్తూ, ప్రభువానికి స్తోత్రములయ్యా, నిజమేనయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నాకు ధైర్యాన్ని ఇచ్చావు అయ్యా, నా జీవితంలో నిబ్బరాన్ని ఇచ్చావు ప్రభువా, అయ్యా నీకు స్తోత్రములని ఈరోజు మనసారా ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుకు మహిమ చెల్లిద్దాం. ఈ సమయంలో అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుకి స్తుతి ఆరాధన చేద్దాం. మీరున్న స్థలాల్లో లేచి నిలబడి ప్రభుకి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి ఆరాధన చేద్దాం. దేవానికి వందనాలు. అందరం ఆరాధనలోనే ఉందాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. అందరం ఆరాధనలో పాల్గొందాం. యేసయ్యానికే స్తుతులు, స్తుతులు, స్తుతులు. ప్రభుని ఆరాధిద్దాం సంగమా, ప్రభునామాన్ని స్తుతిద్దాం. మరి చక్కగా కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. శ్రేష్టమైన తన యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి నిబ్బరపరుస్తున్నటువంటి దేవుడు, ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు, మనలను నిజంగా మనకు అభయం ఇస్తున్నటువంటి దేవుడు.
నిజంగా ఆ దేవుడు ఉండబట్టే ఇప్పటి వరకు కూడా ఇంకా ధైర్యముతో ఉంటా ఉన్నాం. అందుకని యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, వందనాలనైనా. యేసయ్యానికి వందనాలనైనా. భయపడకుము, దిగులు పడకని అభయమిచ్చితివే, నీ దాసులను ధైర్యపరచితివే. భయపడకుము, దిగులు పడకని అభయమిచ్చితివే, నీ దాసులను ధైర్యపరచితివే. ఆనాడున్న దేవుడవు నీవు, ఈనాడు కూడా ఉన్నావయ్యా. చెప్దాం అందరం కూడా, ఆరాధిద్దాం దేవుణ్ణి. ఈనాడు కూడా ఉన్నావయ్యా, ధైర్యపరచుము నా యేసయ్యా, నిబ్బరపరచుము నా యేసయ్యా, ధైర్యపరచుము నా యేసయ్యా, నిబ్బరపరచుము నా యేసయ్యా. నేను కృంగియున్నానయ్యా, లేవనెత్తుము నా యేసయ్యా, ధైర్యం కోల్పోయి ఉన్నానయ్యా, ధైర్యపరచుము నా యేసయ్యా. నేను కృంగియున్నానయ్యా, లేవనెత్తుము నా యేసయ్యా, ధైర్యం కోల్పోయి ఉన్నానయ్యా, ధైర్యపరచుము నా యేసయ్యా. యేసయ్యానికి వందనాలైనా, ప్రభువానికి స్తోత్రాలు. నన్ను ధైర్యపరచండి అయ్యా, నన్ను నిబ్బరపరచండి ప్రభువా. ఈరోజు నా ధైర్యంతో చెప్దాం యేసయ్యతో, అయ్యా నాయన నిన్ను బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటా ఉన్నాను ప్రభువా, నిన్ను బట్టి నాయన అయ్యా నిబ్బరాన్ని కలిగి ఉంటాను తండ్రి అంటూ ఈ సమయంలో యేసయ్య చెప్తూ యేసయ్యను ఆరాధిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. మనల్ని నిబ్బరపరిచిన దేవుడు, ధైర్యపరిచిన దేవుడు, అనుదినము కూడా మనల్ని బలపరుచినటువంటి దేవాతి దేవునికి ఒకసారి బిగ్గరగా మన యొక్క రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు రుధిరదారులు కార్చిన తండ్రికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తండ్రికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి అందరం కలిసి అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడేదును అనే పాట పాడతా యేసయ్య నామాన్ని మహింపర్దాం. చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుని నామాన్ని మహింపర్దాం, ఘనపర్దాం, కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆనందించెదను, నీలో ఆనందించెదను. ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆనందించెదను, నీలో ఆనందించెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. ఆరాధిద్దాం, స్తుతిద్దాం తండ్రి అయిన దేవుని నామానికి స్తోత్రాలు. ఆపదలో ఆప్తుడివై నన్ను ఆదరించిన దేవానికి స్తోత్రాలంటూ యేసయ్యకు స్తుతులు చెల్లిద్దాం. మన అండగా నిలిచి మన ఆత్మను బలపరుస్తున్న దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం నాయనా. ఆపదలో ఆప్తుడవై ఆదరించి అండగా నిల
నిలచి ఆత్మను బలపరచితివే. ఆపదలో ఆప్తుడవై ఆదరించి అండగా నిలచి ఆత్మను బలపరచితివే. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. అందును బట్టి నీకు కోట్ల కొలది స్తోత్రాలను స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నాయనా. కలలిలో కన్న తండ్రివై కన్నీరు తుడచి నన్ను ఆదరించితివే. కష్టాల కడలిలో కన్న తండ్రివై కన్నీరు తుడచి నన్ను ఆదరించితివే. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. హల్లెలూయా, స్తోత్రం నాయనా. శ్రమలలో స్నేహితుడిగా నిలిచావు, నాకు తోడుగా నిలిచావు. అది సమాధాన పంచి నాకెంతో స్వేచ్ఛనిచ్చావు ప్రభుత్వ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రములు. నిండు హృదయముతో ఆరాధిద్దాం, హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, మనోపూర్వకంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం నాయనా. శ్రమలలో స్నేహితుడై తోడైయుండి సమాధానపరచి స్వేచ్ఛనిచ్చితివే. శ్రమలలో స్నేహితుడై తోడైయుండి సమాధానపరచి స్వేచ్ఛనిచ్చితివే. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. అత్యున్నతుడా ఆరాధింతును, అవనిలో నిన్నే కొనియాడెదను. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆనందించెదను నీలో ఆనందించెదను.
ఆరాధించెదను నీలో ఆనందించెదను ఆరాధింతురు నిన్నే ఆరాధింతురు ఆనందించెదను నీలో ఆనందించెదను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికే స్తోత్రములు 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 స్తోత్రములు. మా ఆరాధనకు యోగ్యుడా, మా ఆరాధనకు పాత్రుడా, మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, పూజింపదగిన మా దేవ, నమ్మదగిన మా దేవ, నమ్ముకొనదగిన సహాయకుడా, మార్పులేని మా ప్రధాన యాజకుడా, నీకే స్తోత్రాలు నాయనా. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన్ని మీరు ఇచ్చినందుకు కొరకే స్తోత్రాలు. పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు, కొనియాడటానికి ప్రభా అల్పులమైన మాకు మీరు ఇచ్చిన మీ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య లోకములను ఏర్పరచుకున్నావు నాయనా. వందనాలు. రాజులైన యాజక సమూహంలో చేర్చావు. పరిశుద్ధుల అయ్యా స్వాస్యములో మమ్మల్ని చేర్చారు నాయనా. వందనాలు. నీ గుణాశయములను ప్రచురపరచడానికి నాయనా అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు కొరకే నీకే స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి స్తోత్రాలు. మా సంఘాన్ని, సహవాసాన్ని నాయనా, మా దైవజనులను, మా స్వార్థికులను, మా పరిచారకులను ప్రభా మీరు ఎంతగానో కాచి కాపాడినందుకు కొరకే స్తోత్రాలు నాయనా. నీ చేతి నీళ్ళు దాచిపెట్టినందుకు వందనాలు. యెహోవా రాఫాగా నిలిచినందుకు వందనాలు. యెహోవా షమ్మాగా నిలిచినందుకు వందనాలు. యెహోవా నాయనా అయ్యా తండ్రి నాయనా షాలోమ్గా మీరు నిలిచినందుకు కొరకే స్తోత్రాలు. యెహోవా నిస్సిగా మీరు నిలిచినందుకు కొరకే స్తోత్రాలు అయ్యా. వందనాలు ప్రభా. నీకేమి ఇవ్వగలం? నీ ప్రేమకు, నీ దయకు, నీ చాలికి, నీ కరుణకి ఏమి ఇవ్వగలం ప్రభా? వందనాలు నాయనా. లోకమంతా ఎంతో కరోనా వైరస్తో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి గడగడలాడుతున్నప్పటికి కూడా నీ పిల్లలమైన మాకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. కాపుదలను బట్టి, భద్రతను బట్టి స్తోత్రాలు. మా కొరకు మీరు కార్చిన రక్తాన్ని బట్టి, పెట్టిన ప్రాణాన్ని బట్టి ప్రభా ఏమి నీకు అర్పించలేక విరిగి నలిగిన హృదయాలతో ఈ కొద్ది మా స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా ప్రభుని మనం ఎంతగానో ఆరాధించాం. ఈ సమయంలో మరి మనందరం కూడా ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవాల్సిన సమయం. సో ఈ సమయంలో మరి మన దైవజనులు అరుణ్ కుమార్ పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధతో దేవుని మాటలను విని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. మంచిది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం చాలా సంతోషకరమైన శుభదినం, పరిశుద్ధ దినం. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోకి రండి. దేవుని మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. చాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. సర్వాధికారి, మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభు. ఇంతవరకు కూడా ఈ ప్రత్యేకమైన ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. మా దేవా, ప్రియ ప్రభు, చదవని వాక్యాన్ని దీవించి పరిశుద్ధమైన, ప్రశస్తమైన జీవవాక్కులోంచి మీరే మాట్లాడండి ప్రభు. మీ స్వరాన్ని వినిపించమని అడుగుతున్నాను. దేవాతి దేవా, కనికరించండి. మీ దాసునైన నన్ను దయతో మీ సిలువు చాటును మరుగుపరచండి. కుడి వచ్చిన నీ పిల్లలతో మీరు మాట్లాడండి ప్రభా. మీ అద్భుతమైన స్వరం వినిపించండి, సహాయం చేయండి. రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈరోజు ఓ చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు వారు సమాజ మందిరంలో నిలబడి ఉన్నారు. ఆ సమాజ మందిరంలో అందరూ కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్నారు. ప్రభు పక్కగా నిలబడి ఉన్నాడు తన శిష్యులతో కూడా కలిసి. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ కానుకల పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు అందరూ వేస్తున్న కానుకలను గమనిస్తున్న ప్రభు ఒక బీద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి మెల్లగా
అందులో ఆ కానుకల పెట్టెలో వేస్తూ ఉంది. అది చూసి ప్రభు అంటాడు, నిజముగా అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను. అందరేమో చాలా చాలా కానుకలు, గుప్పెళ్ళ నిండా కానుకలు తీసుకొస్తున్నారు, చాలా చాలా విలువైన కానుకలను అందులో పెట్టెలో వేస్తున్నారు. ఏం వేసింది? 2 కాసులు, చిన్న కాసులు 2 తీసుకొచ్చి ఆ చిల్లర డబ్బులు అందులో వేసింది. ప్రభునందు పిల్లరా, ప్రభు అంటాడు అందరికంటే ఏం ఎక్కువ వేసింది అనటమే కాదు కానీ ప్రభు దానికి ముక్తాయింపుగా ఓ గొప్ప మాట చెబుతున్నాడు. 4వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు. ఏమైతే తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు కానుకగా వేసింది. అందుకు ఏం వేసింది? ఎక్కువ అందరికంటే. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరేమో వాళ్ళకి సమృద్ధి ఉంది, చాలా ఉంది, అందులో కొంత వేశారు. ఏమకేమో ఉందా 2 లేమి, కొదవలో తనకున్నదంటూ అదే, ఇక అది తప్ప తన జీవనానికి ఇంకేమి లేదు. జీవనాధారమైన జీవాని కొరకైన 2 కాసులు, ఆ 2 కాసులు కూడా అంటే తనకు ఉన్నదంతా ప్రభు పాదాల దగ్గర కానుకగా సమర్పించింది. అందుకని ప్రభు అందరేమో ఉన్న దాంట్లో కొంత వేశారు, ఇంత వేసిన వాళ్ళకి చాలా మిగిలింది. కానీ ఏం వేసింది? కొంచెమే, తన లేమిలో ఉన్నదంతా అదే, అది వేసింది కనుక ఇక జీవనమంతా అయిపోయింది, ప్రభుకి ఇచ్చేసింది, ఇంకా ఆమెకి ఏమీ లేదు. అందుకనే తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా కానుకల పెట్టెలో కానుక వేసింది. అది కూడా లేమిలో, కొదవలో, ఏదో సమృద్ధి కాదు, కొదవలో, ఆ లేమిలో, కొరతలో ఉన్న 2 కాసులు ప్రభుకు సమర్పించింది. అందుకని అందరికంటే ఏమో ఎక్కువ వేసాను అని మీతో చెబుతున్నానని శిష్యులకు చెప్పాడు. ఇక అంతే, ఎవరు మారు మాట్లాడలేదు. ప్రభునందు పిల్లరా, నిజంగా చాలా అద్భుతమే. ఆ రోజు చాలామంది కానుకలు వేశారు, విలువైన కానుకలు వేశారు, చాలా చాలా డబ్బులు, ధనం ఆ కానుకల పెట్టెలో ప్రభుకి హృదయపూర్వకంగా సమర్పించారు. కొంతమంది హృదయపూర్వకంగా, కొంతమంది ఏమో అలవాటుగా, కొంతమంది ఏమో ఆచారంగా, కొంతమంది పద్ధతిగా, కొంతమంది మొక్కుబడిగా, నానా విధాలుగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఎవరు సమర్పించినా మొక్కుబడిగా సమర్పించని, కానుకగా సమర్పించని, లేదు దశమ భాగాలుగా సమర్పించని, లేకపోతే ఇంకేదైనా కృతజ్ఞతార్పణగా సమర్పించని, లేకుంటే ఇంకా ఏ రీతిగా ఏదో అలవాటుగా ఆచారంగా సమర్పించని, ఎలా సమర్పించినా వారికున్న సమృద్ధిలో నుండి కొంత దేవునికి సమర్పించారు. అయితే ఏమో మాత్రం తనకున్నదంతా ఉంది, అవే ఆ 2 కాసులు తనకున్నాయి, తను బ్రతకటానికి ఉన్నవి, తన జీవనాధారం అయ్యి అలాంటి 2 కాసులను కూడా ప్రభుకు సమర్పించేసింది. ఏమీ లేకుండా, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఉన్నవన్నీ ఆ దేవుని పాదాల దగ్గర సమర్పించింది. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, అందరికంటే కూడా ఈమె వేసింది దేవుని దృష్టిలో ఎక్కువ, దేవుని దృష్టిలో ఘనమైంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, నిజమే, మన జీవితాల్లో మన లేమిలో మనం దేవుని కొరకు ఇచ్చేది ఎప్పుడు దేవుని దృష్టిలో ఘనమైందిగాను, విలువైందిగా, గొప్పదిగా ఉంటుంది. కలిమిలో ఇచ్చేదానికంటే, సమృద్ధిలో ఇచ్చేదానికంటే లేమిలో, కొదవలో, కొరతలో మనం దేవునికి ఇస్తాం చూశారు, అది నిజంగా దేవుని దృష్టిలో అద్భుతంగా ఉంటుంది, దేవుని దృష్టిలో ఘనమైందిగా ఉంటుంది, దేవుని దృష్టిలో గొప్పగా ఉంటుంది, దేవుని దృష్టిలో అది విలువైందిగా ఉంటుంది, చాలా విలువైందిగా ఉంటుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభునందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి మన కష్టములో చేసేది విలువైంది. నీ ఇబ్బందులు నువ్వు దేవుని కొరకు చేసేది దేవుని దృష్టిలో అమూల్యమైంది. అవును, నీకు అన్నీ కలిసి వచ్చినప్పుడు నువ్వు దేవుని కొరకు ఇచ్చేది, నీకు అంతో ఉన్న దాంట్లో సమృద్ధిలో దేవుని కొరకు ఇచ్చేదానికంటే కూడా, అలా దేవుని కొరకు చేసేదానికంటే కూడా అలా చేయొద్దు అని నేను చెప్పను. కానీ ఉన్న దాంట్లో దేవుని భాగాలు దేవునికి ఇవ్వాలి, కృతజ్ఞతార్పణలు ఇవ్వాలి, మొక్కుకున్నవి మొక్కుబళ్ళు దేవునికి ఇవ్వాలి. అలా ఇచ్చి ప్రభువును సంతోషపెట్టి హృదయపూర్వకంగా దేవునికి అర్పించేది ఎప్పుడు దేవుని దృష్టిలో దేవునికి సంతోషభరితమే. అయితే దానికి మించి లేమిలో, కొదవలో, కొరతలో,
కుదరని పరిస్థితుల్లో, అననుకూలమైన స్థితిగతుల్లో, కష్టమైన పరిస్థితిలో దేవుని కొరకు ఇచ్చేదైనా, దేవుని కొరకు చేసేదైనా, దేవుని కొరకు నువ్వు వేసే ముందు అడుగైనా ఏదైనా దేవుని దృష్టిలో అది ఘనమైంది గాను, విలువైంది గాను, అమూల్యమైంది గాను, శ్రేష్టమైనది గాను, అది దేవుని యొక్క మెప్పు పొందటానికి అర్హమైనది గాను ఉంటుంది. అందుకనే మన జీవితాల్లో, మన బ్రతుకులో ఏవేవి కష్టకరమై ఉంటావో, ఏవేవి ఇబ్బందికరమై ఉంటావో అవి ప్రభు కొరకు చేయడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉందాం. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే కొందరి జీవితాల్లో, కొందరు ఇచ్చిన విషయంలో, కొందరు చేసిన విషయంలో, కొందరు సమర్పణ చేసుకున్న విషయాల్లో కొన్ని అద్భుతమైన విషయాలు కనపడతాయి. ఇప్పుడు పేద విధవరాలు ఇచ్చింది ఎంత ఘనమైందో, అలానే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే ఓ చిన్న బాలుడు ఉన్నాడు. ఆ రోజు చాలామంది, దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారందరికీ ఆహారం పెట్టాలని ప్రభు అడిగితే నిజానికి 5,000 మందిలో ఎవరి దగ్గర ఆహారం లేదు. ఉన్నా ఎవరైనా బయట పెట్టలేదేమో పిల్లరా. కానీ ఓ పిల్లవాడు, వాళ్ళ అమ్మ చెప్పింది, నాయనా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తున్నావు కదా, మరి ఎంత టైం అయిద్దో వెళ్ళి రావటానికి, లోపు ఆకలి అయిద్దిరా బాబా నీకు, ఇదిగో ఆహారం తిను అని ఒక 5 రొట్లు 2 చేపలు చిన్న మూట కట్టి ఆ పిల్లగాడి భుజాన్ని పెట్టి పంపింది. వాడు ఆ మూట కట్టుకొని 5 రొట్లు 2 చేపలతో ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర దేవుని మాటలు, కమ్మని మాటలు వినటానికి వచ్చాడు. వింటూ ఉండగానే ఇప్పుడు శిష్యులు వచ్చి అడిగారు, మీలో ఎవరికైనా ఆహారం ఉందని. నేను తినటానికి కావాలి కనుక మా అమ్మ నాకు పెట్టింది అనుకోలే. చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందంటే, ఇది నేను తినాలి, నాకే రూపాయి ఇస్తే వాడు ఇంకెవరికి ఈడు, వాడు తీసుకెళ్ళి కొనుక్కొని తింటాడు. ఇంకొకళ్ళు పెట్టే మనసు గబాలని పిల్లలకు ఉండదు. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఆ ఆకలి తీర్చుకోవడానికి ఇష్టపడతారు కనుక వాడికి ఇచ్చిన డబ్బులు వాళ్ళు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఇచ్చిన ఆహారం, వారి చేతుల ఆహారం వారే తినడానికి ఇష్టపడతారు. ఇంకొకరికి ఆకలి అవుతుందా అని ఆలోచించేంత జ్ఞానం వారికి ఉండదు. కానీ అలా తన కొరకైన ఆహారం, తను తినటానికి అమ్మబెట్టిన ఆహారం ఇప్పుడు యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. యేసయ్యకి ఇస్తే మరి నాకెట్లా, ఏం పర్లేదులే, నాకు ఆకలైనా పర్లేదు అనుకున్నాడు వాడు. ఆ పిల్లగాడు అనుకున్న మాట ఏంటంటే, నాకు కడుపు గాలినా పర్వాలేదు, యేసయ్యకి ఈ ఆహారం ఇచ్చేసేయాలి. 5 రొట్లు 2 చేపలు మా అమ్మ మూట గట్టిన ఈ ఆహారం ఆ యేసయ్యకి ఇచ్చేయాలనుకున్నాడు. అంతే, ఆ 5 రొట్టెలు 2 చేపలు శిష్యుల చేతికి ఇచ్చేశాడు. ప్రభుకు స్తుతి మహిమ చెల్లునుగాక. అంటే ఆకలైన పరిస్థితిలో, ఇప్పుడు అప్పటికే అందరూ ఆకలితో ఉంటేనేగా యేసు ప్రభు వాళ్ళకి ఆహారం రెడీ చేస్తుంది. అంటే వాడికి కూడా ఆకలి అవుతున్నట్టేగా పిల్లగానికి. అలా ఆకలి అయ్యే పరిస్థితులు ఆపగా గబగబ తినేసి లేదు నా దగ్గర అనొచ్చు. కానీ లేదు అనట్లేదు, ఇది నాకు ఉండాలి అనుకోవట్లేదు, నాకు ఉంచుకోవాలనుకోవట్లేదు. లేకపోతే 5 రొట్లు ఒక 3 రొట్లు నాకు ఉంచుకుని 2 ఇస్తాను అంటలేదు. 2 చేపలు ఒక చేప ఉంచుకుని ఒక చేప యేసయ్యకి ఇద్దాం అనుకోవట్లేదు. మొత్తం ఉన్న పలానా ప్రభువుకి ఇచ్చేశాడు. అంటే తను ఆకలిని అనుభవించటానికి కూడా కోరుకొని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఎంత అద్భుతం పిల్లరా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మనము మన పిల్లలకు, మన యవ్వన బిడ్డలకు నేర్పాల్సినది, చిన్నప్పటి నుండే తమకు కష్టమైన, తమకు ఇబ్బంది అయినా, తమకు ఆకలైనా దేవుని కొరకు ఇవ్వటం, దేవుని కొరకు సమర్పణ చేయటం అనేది మన పిల్లలకి మనం నేర్పాలి. బహుశా తల్లి నేర్పుంటుంది, అరే యేసయ్యకి మనం ఇవ్వాలరా బాబు అని. ఆ తండ్రి తల్లి నేర్పారు. అందుకనే ఇది యేసయ్యకు కావాలా, అయితే తీసుకోమని ఇచ్చేశాడు. తన ఆకలి గురించి కంటే కూడా యేసయ్యకి ఇవ్వటమే ప్రాముఖ్యం. మన పిల్లలకి అది నేర్పగలిగితే మన పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా దీవించబడుతుంది. ప్రభునందు పిల్లరా, మా అమ్మమ్మ గారు ఉండేది. మా అమ్మమ్మ గారు ఆమె రిటైర్ అయింది, ఇంటికాడ ఉంటుంది. ఆమెకి నెల పెన్షన్ వస్తుంది. స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయింది. ఆ పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తీసుకురావడానికి తెచ్చుకోవడానికి కొద్దిగా ఆరోగ్యం తక్కువగా ఉండేది. ఆ ట్రెజరీ ఆఫీస్ పక్కనే మా అమ్మ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీస్. అందుకని మా అమ్మగారు ఆ ట్రెజరీ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి, మా అమ్మగారే కదండి నేను నెల తీసుకెళ్తాను, పెన్షన్ నాకు ఇవ్వండి అని. కనుక మా అమ్మగారే వాళ్ళకి చెప్తే వాళ్ళు మా అమ్మకి ఇస్తూ ఉండేవాళ్ళు పెన్షను. ఇక అది మా అమ్మ నాకు ఇచ్చేది, నువ్వు తీసుకెళ్ళి అమ్మమ్మకి ఇచ్చిన పోరా అని తీసుకొచ్చి. కనుక 250 రూపాయల పెన్షన్. ఆ 250 రూపాయల పెన్షన్ నా చేతిలో పెడితే అప్పట్లో, అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం, 35-36 సంవత్సరాల క్రితం
దేవుని పిల్లరా, ఆ పెన్షన్ తీసుకుని మా అమ్మమ్మ దగ్గర తీసుకెళ్ళేవాడిని. మా అమ్మమ్మ తీసుకెళ్ళంగానే వెంటనే ఆ పెన్షన్లో 25 రూపాయలు తీసి, నాన్న అక్కడ పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించు అని అడిగేది. నేను ఆ 25 రూపాయలు తీసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని, పాస్టర్ గారికి ఇచ్చేవాడిని, పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. నేను అడిగాను అమ్మమ్మని, ఎందుకు అమ్మమ్మ అంటే, ఇది దేవుని భాగం, దశమ భాగం దేవునికి ఇవ్వాలని చెప్పేది. ఎందుకు ఈ 25 రూపాయలు ఉంటే నీకు దేనికో దానికి ఉపయోగపడతాయి అనేవాడిని. అప్పుడు మా అమ్మమ్మ ఒకే మాట చెప్పింది, ఇప్పటికి నా హృదయంలో ఆ మాట నేను మర్చిపోను. నాయనా, ఈ దశమ భాగం దేవునికి ఇవ్వటమే మీ అమ్మ ఆశీర్వదించబడినా, మీ పెద్దమ్మోళ్ళు ఆశీర్వదించబడినా, మీ మామయ్యలు ఆశీర్వదించబడినా, అందరూ ఆశీర్వదించబడటానికి కారణం ఇదిగో ఈ దేవుని భాగం దేవునికి ఇవ్వటమేరా. ఇది దేవునికి ఇవ్వటం ఎప్పుడు మర్చిపోవద్దు, అది దేవునికి ఇవ్వాలి. నేనంటాను అది నీకు ఎందుకో అందుకు ఉపయోగపడతాయి కదా. 25 రూపాయలు అంటే సామాన్యమా? ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయమే. కనుక ఇన్ని డబ్బులు ఎందుకు అంటాను నేను. కాదు, అది దేవునికి ఇవ్వటమే మనకు ఆశీర్వాదం. అప్పుడు ఒకంత ఇబ్బందిగానే తెలియక, వాక్యం తెలియక దైవజనునికి వెళ్ళి ఇచ్చొచ్చి ప్రార్థన చేయించుకుని వచ్చేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు మా అమ్మమ్మ దేవునికి ఇచ్చినట్టు ఈరోజు వృధా కాలేదు. అది ఈరోజు మా కుటుంబాలన్నీ అనుభవిస్తున్నాం ఆశీర్వాదం. మన యవ్వన కాలంలో మన పిల్లలకు మనం నేర్పుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఇవ్వటం, దేవునికి సమర్పణ చేయటం. దేవునికి మనం ఎంత ఇస్తామో దేవుడు మన రుణాన్ని ఉంచుకునేవాడు కాదు. నన్ను పెంచిన పాస్టర్ గారు ఉన్నారు, చాలా గొప్ప సేవకుడు. ఆయన చేతి కింద 8 సంవత్సరాలు పెరిగాను. మా పాస్టర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, ఘనమైన పాస్టర్ గారు చాలా గొప్పగా దేవుని సేవ చేశారు. ఈరోజు మాలో ఉన్న మంట ఆ దైవజనంలో నుండి వచ్చినదే. కనుక ఆ దైవజనుడు ఎప్పుడో ఒకటి చెప్తాడు, దేవుని వడ్డీ 100కి 100 అంట. దేవుని యొక్క వడ్డీ, దేవుడు మనకిచ్చేది 100కి 100 ఇస్తాడంట. అంటే 100 అంతలు ఇస్తాడు. మనం దేవునికి రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తాడు ఆయన. అంటే అంతలా ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. కనుక ఆయన మన జీవితాల్లో రుణం ఉంచుకునే దేవుడు కాదు, మన జీవితాలని 100 అంతల ఆశీర్వాదంతో నింపుతాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వటం అనే విషయంలో ఎప్పుడు ఆలోచించకూడదు, సంకోచించకూడదు, పిసినితనంగా ఉండకూడదు. మనకు కష్టమైన ఆ చిన్న బాలునికి ఆ రోజు కష్టమే 5 రొట్లు దేవునికి ఇవ్వటం, ఆ 2 చేపలు దేవునికి ఇవ్వటం వానికి కష్టమే. కష్టంలో కూడా దేవునికి ఇచ్చింది, ఇబ్బందిలో కూడా దేవునికి ఇచ్చింది. ఇప్పటికి కూడా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ కూడా దేవుని భాగాలు దేవునికి ఇచ్చే సమర్పణ కలిగిన దేవుని బిడ్డలను చూస్తే ముచ్చటేస్తుంది. అలాంటి బిడ్డలను చూసినప్పుడు దైవజనులుగా మేము ప్రభువును స్తుతించకుండా ఉండలేము. ప్రభువా, కష్టంలో కూడా ఇబ్బందుల్లో కూడా ప్రభువా నీ భాగం నీకంటూ పక్కన పెట్టి నీకు ఇచ్చి అయ్యా ఆ తర్వాతే ఉన్న దాంట్లో సర్దుకుపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. ప్రభువా, నిజంగా వారి కుటుంబాలు దీవించమని మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నమ్మదగిన దేవుడు. వారి యొక్క విశ్వాసాన్ని, వారి సమర్పణ ఎప్పుడు మర్చిపోవటానికి కానీ అన్యాస్తుడు కాదు. మాట అంటే మాటే. అబ్రహామును దీవించినట్లుగా, యాకోబును దీవించినట్లుగా ఆ దేవుని భాగం దేవునికి ఇచ్చిన బిడ్డలను దీవించటం ఆయన యొక్క చేతి పని అయి ఉన్నది. ఆయనకి ఇష్టం. వారి జీవితాలను ఖచ్చితంగా 100 అంతల దీవెనలతో నింపుతాడు. ప్రభుకు స్తుతి మహిమ చెల్లునుగాక. ప్రభునందు పిల్లరా, ఏది ఏమైనా ఇబ్బందిలో దేవునికి ఇచ్చే దేవుని దృష్టిలో అద్భుతం, కష్టములో అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. అందుకనే ఆ పిల్లగాడు తన ఆకలిని యేసయ్య చేతిలో పెడితే యేసయ్య అది 5,000 మందికి సమృద్ధైన ఆహారంగా తీర్చిదిద్దాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రోజు వరుసగా కూర్చోబెట్టి అందరినీ 5,000 మందిని వరుసగా పంక్తులుగా కూర్చోబెట్టి 5,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు పిల్లలకి సమృద్ధిగా ఆహారం కడుపు నిండా తినగా 12 గంపెళ్ళు మిగిలినాయి. అద్భుతం కదా. పిల్లగాని సమర్పణ ఒక అద్భుతం చేసింది. మన సమర్పణ ఒక గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని కొరకు చేసే సమర్పణ ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. దేవుని కొరకు చేసే సమర్పణ గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రభునందు పిల్లరా, కనుక ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుని దగ్గర పొందుకునేటట్లుగా, దేవుని దగ్గర సంపాదించినట్లుగా మనము ఓ సమర్పణ, కష్టములో కూడా సమర్పణ, ఇబ్బందులో కూడా సమర్పణ. అయ్యో తినటానికి ఎట్లా, ఉండటానికి ఎట్లా, మా అవసరాలు ఎట్లా అనుకోకుండా అవసరాలన్నీ ప్రక్కన, కష్టాలైన ప్రక్కన, లేమైన ప్రక్కన, ఆకలైన ప్రక్కన దేవునికి ఇవ్వాల్సిందే అని ఇవ్వగలిగే సమర్పణను చూశారు. అది ఎప్పుడు దేవుని దృష్టిలో ఘనమైంది. అలాంటి ఘనమైన సమర్పణ నీ జీవితంలో కలిగి ఉన్నావా? అలాంటి ఘనమైన సమర్పణ నీ బ్రతుకులో నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు, నీకు మేలు కలుగుతుంది. ప్రభునందు పిల్లారా, అంత మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఓ తల్లిగారు కనపడింది.
ఓ తల్లిగారు కనపడింది. దేవుని పిల్లరా, ఆ తల్లిగారు ఆ రోజు దైవజనుడు వచ్చాడు. తన దగ్గర తొట్టిలో కొంచెం పిండి ఉంది, పట్టెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె ఉంది. తొట్టెలో పట్టెడు పిండి, ఆ బుడ్డిలో కొంచెం నూనె. ఆ నూనెతో ఏదో 2 రొట్టెలు చేసుకొని తనకు తన కొడుక్కి. ఇక ఆ తర్వాత రేపటికేమో కరువు, భయంకరమైన కరువు, పంటలు పండట్లేదు, నీళ్లు లేవు, వర్షం లేదు, భయంకరమైన పరిస్థితి. కనుక బ్రతుకు మీద ఆశ పోయింది. ఆ మిగిలింది ఏదో తనకి తన కొడుకు వండుకొని చచ్చిపోదాంలని పొల్లలు ఏరుకోవడానికి వచ్చింది. పొల్లలు ఏరుకోవడానికి వస్తే దైవజనుడైన ఏలియా వచ్చాడు. అమ్మా కాస్త మంచినీళ్ళు తీసుకురా తల్లి అన్నాడు. ఉండు నాయనా, దైవజనుడా, నువ్వు దైవజనుడివి, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తానని వెళ్ళబోతుంటే, అమ్మ ఆగాగు, అట్లనే ఒక చేతి ఒక రొట్టె కూడా తీసుకురామ్మా తినటానికి అన్నాడు. అప్పుడు ఆమె ఒక మాట అంది. ఆమె అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలోకి రండి, 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 12వ వచనంలో ఆమె చెప్పిన మాట అద్భుతమైన మాట. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు దైవజనుడా, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినా. నేను దైవజనుడా, యెహోవా జీవముతోడు, నీ దేవుడని యెహోవా జీవముతోడు, కొంచెం పిండి కొంచెం నూనె ఉందంతే, అదేదో రొట్టెలు చేసుకుని తినటానికి. కనుక చావక ముందు, ఇక చచ్చిపోతాం, ఇక ఆహారం లేదు, ఈ రోజుతో నాకని, ఇక రేపు నుండి చచ్చిపోవటమే, చచ్చే ముందు ఆ రొట్టెలు 2 చేసుకుని తిందామని వచ్చాను. అయినా నీవు అడిగావు గనక దైవజనుడే తెస్తాను, అమ్మా నువ్వు భయపడకుండా వెళ్ళి తీసుకురా అని దైవజనుడు చెబుతా ఉన్నాడు. పిల్లరా, ఆ రోజు తన కలిమిలో, తనకున్న లేమిలో, కొదవలో, ఇక ఉన్నది ఆఖరిదే, అందులో దైవజనుకు తీసుకొచ్చింది ఆమె. ఎంత అద్భుతం ప్రభునందు పిల్లరా, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, తన కడుపు మార్చు. ఈరోజు ఒక రొట్టె దైవజనునికి ఇస్తే తన కడుపో కొడుకు కడుపో మాడాలి. అసలే చచ్చిపోతాం, అయ్యా మేము చచ్చిపోతా ఉన్నాం, నీకేడ పెట్టామయ్యా, మాకే లేదు 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 అనాల్సింది. కానీ దైవజనుడని ఆ మాట అనటానికి ఆమె ఇష్టపడలా. దైవజనుని కోసం, ఆ దైవజనుని దేవుడైన యెహోవా కోసం ఆ దైవజనునికి అడిగిన రొట్టె ఇవ్వటానికి ఆమె ఇష్టపడింది. అంతే, అద్భుతంగా ఇచ్చింది ఆమె. అది దేవుని దృష్టిలో విలువైంది, అది దేవుని దృష్టిలో ఘనమైంది, అది దేవుని దృష్టిలో గొప్పదైంది. అందుకనే 3.5 సంవత్సరాలు ఆమె తొట్టులో పిండి తగ్గిపోలేదు, బుడ్డిలో నూనె తగ్గిపోలేదు. ఎంత అద్భుతం పిల్లరా. మన కష్టములో, మన ఆకలి బాధలో దేవుని కొరకు చేసేది ఎప్పుడు కూడా అద్భుతమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నీకున్నటువంటి శ్రమలో నువ్వు దేవుని కొరకు చేసేది ఎప్పుడు కూడా దేవుని దగ్గర గొప్ప కార్యాన్ని తీసుకొస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా అన్నీ ఉన్నప్పుడు చేసేది కాదు, అన్నీ లేనప్పుడు చేసేది గొప్ప విషయం. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని స్తుతించేది కాదు, ఆరోగ్యం లేనప్పుడు దేవుని స్తుతిస్తావు, అది గొప్ప విషయం. అందరూ నిన్ను మెచ్చుకున్నప్పుడు ఆహా గొప్ప దేవుడని ప్రభుని స్తుతించడం కాదు, అందరూ నిన్ను దూషించినప్పుడు ఉంటుందే అప్పుడు ప్రభుని స్తుతించగలిగితే అది గొప్ప విషయం, అది గొప్ప విషయం. అవును దేవుడరా, అన్నీ ఉన్నప్పుడు చేసేది గొప్ప ఏం కాదు, అన్నీ లేనప్పుడు చేసేది గొప్ప. ఒక దైవజన్ నేను ఎరుగుదును, వాళ్ళ తల్లిగారు దైవజన్ ఇంటికి వస్తే తనకు ఉండేదే కొంచెం మాంసం కూర ఉంటే దైవజనుని కడుపు నిండా పెట్టేది. పిల్లలకి మాంసం కూర లేకుండా చివరికి ఏదో గుజ్జు వేసి లేకపోతే ఒక్కోసారి నీళ్లు పోసి, అమ్మా ఏది మా మాంసం కూర వండామంటే దైవజనుని పెట్టాను నాన్న అనేది. అయ్యో పిల్లలు ఏడుస్తున్నా, కాదు నాన్న దైవజనులు తింటే మనకు ఆశీర్వాదం రా, మీరు ఇదే తినండి ఈ పూట కనిపెట్టి. దైవజనులకు కడుపు నిండా అన్నం పెట్టి పిల్లలకి నీళ్లు పోసి ఉల్లిగడ్డ నంచుకుని తినమని ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా పెంచింది తల్లి. ఏంటమ్మా అలా దైవజనులకు పెడతావు, మాకు లేకుండా చేస్తావు అని పిల్లలు అడిగితే, కాదు నాన్న వాళ్ళు తింటేనే నీకు ఆశీర్వాదం అనేది. ప్రభునందు పిల్లరా, 2 కొడుకులు 2 దైవజనులు అయ్యారు. 2 కొడుకులు కారుల్లో తిరిగారు, 2 కొడుకులు మంచి బిల్డింగ్లు కట్టారు, ఊరు సెంటర్లో ఇల్లు సంపాదించుకున్నారు. వారు చెబుతారు, మా అమ్మ ఆ రోజు దైవజనులకి పెట్టింది మా కడుపు మార్చి మరీ వాళ్ళకి పెట్టింది. లేని స్థితిలో, ఉన్న స్థితిలో పెట్టలా, లేని స్థితిలో దైవజనులకు పెట్టింది. ఈరోజు మమ్మల్ని దేవుడు దైవజనులుగా చేసి మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడని అద్భుతమైన సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రభునందు పిల్లరా, కారణం ఏంటంటే వారి కరువులో దేవునికి ఇచ్చింది, అది గొప్ప విషయం. కరువులో ఇచ్చింది,
కష్టంలో దేవుని జ్ఞాపకం చేసుకుని, దేవుడా ఈ కరువులో నీకు స్తోత్రమై అంటూ దైవజనులకు ఇచ్చింది ఎంత అద్భుతమైన విషయమో ప్రభునందు పిల్లరా. కనుక నీ సంతోషంలో దేవుని కొరకు చేసేది సమృద్ధిలో కాదు, కానీ కరువులో కూడా దేవుని కొరకు చేసేది అద్భుతమైంది. అది దేవుని దృష్టిలో విలువైంది. లోతున్నాడు, అన్నీ ఉన్నప్పుడు ప్రభుని స్తుతించాడు, కానీ అన్నీ పోయిన రోజు కూడా ప్రభుని స్తుతించాడు. చూడండి, అది గొప్ప విషయం. ఏది లేనప్పుడు ఉన్నవన్నీ, ఆస్తులన్నీ, ఐశ్వర్యం అంతా, సంపద అంతా సాతాను కొల్లగొట్టేసినప్పుడు, చివరికి ఆరోగ్యం కూడా పోయినప్పుడు, ఆ పరిస్థితిలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ ప్రభుని స్తుతించాడు. చూడండి, అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. అందుకే ఈరోజు యోబు మనందరికీ మాదిరి అయ్యాడు. యోబు విశ్వాసం మనందరికీ గురైంది. యోబు విశ్వాసం మనందరినీ తెప్రల చేసి మనం కూడా అలా ప్రభుని స్తుతించడానికి ప్రేరేపించి మనల్ని విశ్వాసంలో స్థిరపరిచి బలపరుస్తూ ఉంది. ఆ యోబు జీవితాన్ని దేవుడు మర్చిపోలే. మనం ఎరుగుదంగా రెండంతల ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదం, పోగొట్టుకున్న దానికి రెట్టింపు భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. అంతకుముందు ఉన్న భాగ్యం కంటే ఇప్పుడు రెట్టింపు భాగ్యవంతుడయ్యాడు ఆయన. దేవుని పిల్లలారా, అంటే ఆయన విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పదైంది, ఘనమైంది, అది అద్భుతమైంది, అది దేవునికి అంగీకారమైంది. అవును పిల్లరా, కలిమిలో కూడా దేవుని స్తుతించడం, కష్టంలో కూడా దేవుని స్తుతించడం. మా తెలిసిన ఒక అంకుల్ గారు ఉన్నారు. వాళ్ళ కొడుకు వాడు 10th ఫెయిల్ అయ్యాడు. 10th ఫెయిల్ అయితే కృతజ్ఞతా కూటం పెట్టాడు. పాస్టర్ గారు కూటం పెట్టమంటే మా పాస్టర్ గారు అన్నాడు, ఫెయిల్ అయితే కూటం పెట్టేది ఏంటి నాయన అంటే, ఏం పెట్టకూడదు అన్నాడు. పెట్టొచ్చులే పెట్టు అన్నాడు. కృతజ్ఞతా కూటం పెట్టారు. అద్భుతం. ఈరోజు ఆ కుమారుడు అద్భుతంగా దీవించబడ్డాడు. 10th పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, ఎంసెట్ రాశాడు, ర్యాంక్ సంపాదించాడు, ఇంజనీరింగ్ చదివాడు, బీటెక్ చదివాడు, ఎంటెక్ చదివాడు. ఈరోజు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అద్భుతంగా ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లరా, తండ్రి 10th ఫెయిల్ అయ్యాడని కృతజ్ఞత, ఫెయిల్ అయితే ఎవరైనా కృతజ్ఞత పెడతారా? కానీ పెట్టాడు. ఆ తండ్రి కృతజ్ఞత కూటం పెట్టాడు. అద్భుతంగా ఆ కుమారుడు దీవించబడ్డాడు. ప్రభునందు పిల్లరా, నిజమే, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అమోఘం. కష్టంలో ప్రభును స్తుతించడం ఉందే, ఇబ్బందులు ప్రభును స్తుతించడం ఉందే, అది ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో విలువైందిగానే ఉంటుంది. ఓ రోజు తల్లిగారు భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. నేను మందిరం పని చేపిస్తూ ఉన్నాను, మందిరం కాడ కూర్చున్నాను. వాళ్ళ కొడుకు వచ్చాడు, పాస్టర్ గారు మా అమ్మకి బాగాలేదు ప్రార్థన చేద్దురా అని. సరే పని చేస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళాను. తల్లిగారి ఇంటికి వెళ్ళి మెలికలు తిరిగిపోతూ ఉంది, కష్టపడతా ఉంది. సరేనమ్మా ప్రార్థన చేస్తానులే, ధైర్యంగా ఉండు, తగ్గిపోతుందని ప్రార్థన చేశాను. నేను మందిరంకి వచ్చాను. నాయనకాలబడి మందిరం కాడికి వచ్చి, ఏంటమ్మా ఎందుకు వచ్చావు, రెస్ట్ తీసుకోవద్దంటే, కాదయ్య అందరూ పని చేస్తున్నారు, నాకు ఇంటికాడ ఉండబుద్ధి పాల, కడుపు నొప్పి కదమ్మా, బాధపడుతున్నావు కదమ్మా, అయినా పర్లేదు, బాధ అయినా పర్వాలేదు, నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను అంటది. అనుకుంటూ వచ్చి ఇంత పెద్ద గ్రానైట్ రాళ్ళు అయ్యి పునాది కోసం అందరం మోస్తున్నారు. చాలా బొర్రుగా ఉండే రాళ్ళు. ఆ బాధలోనే పంటి బిగువన బాధ భరిస్తూ ఆ రాళ్ళు నెత్తిని పెట్టుకుని ఆ మందిరం పనికి రాళ్ళు మోసింది. అద్భుతం ఏంటంటే, రాళ్ళు మోస్తా నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు రాళ్ళు మోయటం మొదలుపెట్టాను, కడుపు నొప్పి పోయిందంది. ప్రభుకు స్తుతి కలుగునుగాక. కష్టంలో ప్రభు కొరకు చేసేది ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో విలువైంది. అనారోగ్యంలో నువ్వు దేవుని మందిరానికి వస్తావే, అది విలువైంది. అనారోగ్యం ఉంటుంది కదా, ఆరోగ్యం ఉండదు కదా, కనుక ఇబ్బందిగా ఉంటుంది కదా ఆ రోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తావే, ఆరాధన పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో ఆరాధిస్తావే, అది దేవుని దృష్టిలో గొప్ప విషయం. చుట్టాలు వచ్చిన రోజు చుట్టాలను కూడా పక్కన పెట్టి దేవుని మందిరానికి వస్తావే, ఆ రోజు నువ్వు దేవుని దృష్టిలో విలువైన వానివి. ఆ రోజు నీ విశ్వాసం దేవుని దృష్టిలో ఘనపరచబడింది, దేవుని దృష్టిలో అది గొప్పదైద్ది. ఆ రోజు చుట్టాలు వచ్చారని పందిరి మానేస్తావు, లేదు ఇంకేదో ఏదో నువ్వు రాకపోతే ఇక నీ సంగతి తేలుస్తామంటారు బంధువులు. ఆ పరిస్థితుల్లో కూడా చుట్టాలను ఎవరు లెక్క చేయకుండా పెళ్ళిళ్ళను లేకపోతే ఇంకేదో కార్యక్రమాలకి వెళ్లకుండా ఉంటావు, చూసావు. ఆ రోజు నీ విశ్వాసం దేవుని కోసం ప్రభు సన్నిధిలో గడపాలని, ఆదివారం కనుక లేదా శనివారం ఉపవాస ప్రార్థనలో గడపాలని నువ్వు ప్రభు పాదాల కోసం నమ్మకంగా బ్రతుకుతావే, ఆ నమ్మకమే దేవుని దృష్టిలో నేను ఘనమైందిగా ఉంచింది. అవును దేవుని బిడ్డలారా, నీ కష్టకాలంలో, ఇబ్బందుల కాలంలో నువ్వు ప్రభు కోసం బ్రతికేది దేవుని దృష్టిలో విలువైంది, అమూల్యమైంది, అది శ్రేష్టమైంది. యోసేపు ఉన్నాడు, పాపం తన దగ్గరికి వచ్చింది, పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంది పోతీఫర్ భార్య. ఆ పరిస్థితిలో యవ్వన కాలం, కానీ ఏ పాపానికి లొంగకుండా ఆ పరిస్థితి నుంచి పారిపోయాడే, అది దేవుని దృష్టిలో ఘనమైంది.
పరిగెత్తుకుంటా వచ్చిన పాపానికి దూరంగా పారిపోయాడు. కోరుకుంటా వచ్చిన పాపానికి చోటు ఇవ్వకుండా ఆ పాపం నుండి పారిపోయాడు. అది దేవుని దృష్టిలో విలువైంది. అందుకే యోసేపు చాలా ఘనమైనటువంటి వాడుగా బైబిల్ గ్రంథములు మనము చరిత్రలో గమనించగలుగుతాం. బైబిల్ గ్రంథం యొక్క చరిత్రలో ఓ మచ్చలేనటువంటి ఒక ఉన్నతమైన శిఖరాగ్రాలకు ఎక్కినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా యోసేపు కనపడతాడు. కారణం ఏంటంటే యోసేపు చేసినటువంటి కార్యం దేవుని దృష్టిలో ఘనమైంది. 10 మంది అన్నలు చెడ్డగా బ్రతుకుతున్నారు. సినిమాలు చూస్తున్నారా, సిగరెట్లు తాగుతున్నారా, లేకపోతే ఇంకేమేం చేస్తున్నారు వాళ్ళు, ఆడపిల్లల చుట్టూ గింగరాలు తిరుగుతున్నారా, లేకపోతే ఇంకేం చేస్తారు, బూతులు ఆడుకుంటున్నారా, కొట్లాడుకుంటున్నారా. కానీ వాటన్నిటికీ దూరంగా 10 మందిలో ఒక్కడు ప్రత్యేకంగా ఉన్నాడు. చూశారు, 10 మందిలో కలిసిపోకుండా అది దేవుని దృష్టిలో పడేటట్లుగా చేసింది. యోసేపును ఘనమైన వానికి ఎంచింది. అందుకే ఒక ప్రణాళిక దేవుని దగ్గర నుండి వచ్చింది. మీ అన్నలందరూ నీకు నమస్కారం చేసేటట్లుగా నిన్ను సగర్వంగా నిలబెడతానని. పిల్లరా, కష్టములో, ఇబ్బందిలో, అసాధ్యమైన పరిస్థితులు అనుకూలించని అననుకూల పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలిచేది ఎప్పుడైనా నిన్ను దేవుని ఎదుట గనుడుగా చేసింది. అలాంటి వాళ్ళ చేతులు ఎప్పుడు దేవుని చేతిలో ఉంటాయి. అలాంటి వారి భవిష్యత్తు ఎప్పుడు దేవుని చేతిలో భద్రంగా దాచిపెట్టబడి ఉంటుంది. కనుక నా జీవితం కూడా అలా ఉండగలిగితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ప్రియులారా, నిన్ను దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నీ భాగ్యము గొప్పదవుతుంది. నీ బ్రతుకు ఉన్నతంగా తీర్చిదిద్దబడింది. అవును దేవుని పిల్లారా, ప్రభునందు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినాన మోషే ఉన్నాడు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఫరో కోటలో అద్భుతంగా పెరిగాడు. ఆ రాజ భోగాలు అనుభవిస్తున్నాడు. అయితే ఈ ఐగుప్తు భోగం అనుభవించట కంటే దేవుని పిల్లలతో కూడా శ్రమలు అనుభవించడం మేలు అనుకొని ఆ భోగాలు త్యజించాడు. అంటే విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా విడిచిపెట్టడానికి అవకాశం లేని భోగాలవి. విడిచిపెట్ట బుద్ధిగాని భోగాలవి. వాటిని విడిచిపెట్ట బుద్ధే కాదు, ఆ సుఖాలు, ఆ భోగాలు, భాగ్యాలు, రాజభోగాలు, రాజప్రసాదంలో ఉన్న అధికారాలు, రాజుగా రథాల మీద, ఆ ఫరో రథాల మీద తిరిగే భాగ్యం, నిజంగా అది సామాన్యమైంది కాదు, అసామాన్యమైంది. అలాంటి భాగ్యం అనుభవించవలసిన స్థితిలో ఉన్నటువంటి మోషే దాని అంతటిని విడిచిపెట్టేసి దేవుని పిల్లలతో శ్రమలు అనుభవిస్తూ ఆ అరణ్యాల్లో బ్రతకటానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుని దృష్టిలో పడ్డాడు. అందుకే దేవుడు మోషేని కోరుకున్నాడు. మోషే మోషే, నా ప్రజలను నడపాలని ప్రజలకు నాయకుడిని చేశాడు. ఇప్పుడు ఉన్న ఆ భాగ్యాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అది గొప్ప విషయం. అబ్రహాం కూడా అంతే. యూఫ్రటీస్, టైగ్రిస్ 2 నదుల మధ్య సువిశాలమైనటువంటి ఆ అద్భుతమైన సారవంతమైనటువంటి భూమిలో ఉన్న ఊరనే పట్టణం అది. ఆ పట్టణము యొక్క భాగ్యం గొప్పది. ఆ పట్టణం యొక్క సంపద గొప్పది. ఆ పట్టణంలోని వ్యాపారాలు గొప్పవి. ఆ పట్టణంలో ఉన్నటువంటి సివిలైజేషన్ గొప్పది. అది మెసొపొతేమియా నాగరికత వర్ధిల్లినటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో ఆ అద్భుతమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి తనని దేవుడు పిలిస్తే నువ్వు లేచి నీ బంధువులు, నీ జనాంగం, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీకు ఒక దేశం చూపిస్తాను, అక్కడ నేను నిన్ను దీవిస్తానంటే సుసంపన్నమైన సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఊరనే పట్టణాన్ని, ఆ భాగ్యాలు, ఆ భోగాలు, ఆ బంధువులు, ఆ బాంధవ్యాలు, అక్కడ ఉన్నటువంటి ఆ భాగ్యాలు, అనుబంధాలన్నీ వదిలిపెట్టి బయటికి రావటం కష్టమే. కానీ కష్టమైన ఇష్టంగా చేశాడు చూడండి దేవుని కోసం. అది దేవుని దృష్టిలో అబ్రహాముని ఉన్నతంగా నిలిపింది. పిల్లరా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తావు అనగానే గమలీయేలు దగ్గర విద్యను అభ్యసించిన వాడు, గొప్ప పరిసయ్యుల్లో గొప్ప పేరు తెచ్చుకున్నవాడు, బెన్యామీను గోత్రికుడు, బహుధనవంతుడు, భాగ్యవంతుడు, అలాంటి వాడైనటువంటి సౌలు పౌలుగా తన జీవితాన్ని మార్చుకుని ప్రభువుని వెంబడించి సిలువను భుజాన పెట్టుకుని సాగిపోయాడే. అది దేవుని దృష్టిలో ఘనమైంది. తనకున్న పాప భోగాలు, పేరు ప్రఖ్యాతులు, ఘనత
విద్య అన్నీ వదిలిపెట్టేసి దీనుడై సిలువకు సాక్షిగా సాగిపోయాడు. అది దేవుని దృష్టిలో విలువైంది. అందుకే ఆయన కోసం నీతి కిరీటం, అందుకే ఆయన కోసం సింహాసనం దేవుడు దాచిపెట్టాడు. ప్రభునందు పిల్లరా, లాభకరమైన వాటిని ప్రభు కొరకు నష్టపరుచుకుంటే, నిజానికి ధనవంతులు దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం కష్టమని ప్రభువు చెప్పాడుగా. లూకాసు సువార్తలో మనం చూస్తాం. పిల్లలు, ధనవంతులు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం కష్టం. ధనవంతుడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరటం సులభం అన్నాడు. అంటే సూది బెజ్జంలో ఒంటన్న దూరిద్ది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం అంటే వారికి ఉన్న భోగాలు అట్లాంటివి, వారికి ఉండే భాగ్యాలు అలాంటివి. అలాంటి భోగ భాగ్యాలతో తులతూగే ధనవంతుడు పరలోకంలో ఎలా అడుగు పెడతాడు? ఇప్పుడు మనం చూస్తున్నాం, చేతిలో సెల్ ఫోన్ వస్తే దేవుడి ఆడ గుర్తొస్తున్నాడు. మోకాళ్ళ అనుభవాలు పోతున్నాయి, ప్రభు సన్నిధిలో వాక్యం చదివే అనుభవాలు పోతున్నాయి, ప్రార్థన అనుభవాలు పోతున్నాయి, దేవుని మందిరానికి వెళ్ళే అనుభవాలు పోతున్నాయి, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించే అనుభవాలు పోతున్నాయి, కేవలం సెల్ ఫోన్ వస్తేనే. దేవుని పిల్లలారా, ఇక ధనవంతులు ధనం పెరిగే కొంది, భాగ్యం పెరిగే కొంది, సుఖాలు భోగాలు పెరిగే కొంది. ఒక అద్భుతమైన విషయం తెలుసా? ఓ తండ్రి గారు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేద్దు రండి అని. వెళ్ళాను. నేను ఏంటన్నాను, ఏసీ కొనుక్కొచ్చామయ్యా ప్రార్థన చేయమన్నారు. నేను ప్రార్థన చేసి వచ్చాను. ఏసీ కొనుక్కున్నారు అని చెప్పి ప్రభా బిడ్డలు దీవించానికి స్తోత్రమయ్యా అని ప్రార్థన చేసి వచ్చాను. ఇక ఆ తర్వాత ఆదివారం ఆ తల్లిగారు ప్రార్థనకి రాలా, ఆయన ఒక్కడే వచ్చాడు. ఏంటో రాలేదంటే కుదరలేదన్నాడు. తర్వాత ఆదివారం రాలా. అయ్యో ఏంటి తల్లిగారు రాలేదు అడుగుదామని ఒకసారి ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా ప్రార్థనకి రాలేదంటే అంటది కదా, పాస్టర్ గారు ఈ ఏసీలో నుండి బయటికి రాబుద్ది కావట్లేదు పాస్టర్ గారు, ఈ ఏసీ వచ్చిన తర్వాత అసలు నేను బయటికి రావట్లేదు పాస్టర్ గారు, లోపలే ఉండిపోతాను ఏమనుకోవాకంటుంది. అయ్యో, ఏసీ వచ్చిందని ఆదివారం ఆరాధన ఎగ్గొట్టింది. ఇంకా అంటది కదా, చర్చిలో ఏసీ పెట్టమంటది. ప్రభునందు పిల్లరా, ఎంత భాగ్యం, ఎంత పరిస్థితి, ఎంత ఇది దుర్మార్గమైన పరిస్థితి. నిజానికి దేవుడు నిన్ను ఆశీర్వాదం ఇచ్చాడని ఈ ఆశీర్వాదాల మోజులో ప్రార్థన పోగొట్టుకుంటావా? ఆదివారం ఆరాధన పోగొట్టుకుంటావా? ఇదంతా దరిద్రం అండి. అందుకే అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో చేయాలి, ఈ సుఖాలు భోగాల్లో పడి దేవుడిని మర్చిపోతారని. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడే, అబ్రహాం తెలుసు వానికి. హోదా రంగు బట్టలు వేసుకుని బహుగా తింటా కులాసగా బ్రతికాడే. ఆ బ్రతికేటటువంటి వాడు దేవుని సంగతి మర్చిపోయాడు. ఈరోజు ఎంతమంది లేరు ఆదివారం వస్తే రెస్టారెంట్లు కానీ, ఆదివారం వస్తే ఆదివారమే స్నేహితులతో ఎక్కడో ఫంక్షన్లు కానీ, ఆదివారమే వనభోజనాలని, ఆదివారమే ఇంకెక్కడో సముద్రాల్లో స్నానాలు కానీ, ఆడకాని సూర్యలంక కానీ, ఆడకాని ఏడకాని గిరాగిర తిరుగుతూ ఆదివారం ఆరాధన ఎగ్గొట్టే ధనవంతులు ఎంతమంది లేరు? అదేమంటే పార్టీలు అంటున్నారు. ప్రభునందు పిల్లరా, దేవుని కృపను బట్టి ఆ పార్టీలు ఏమీ లేవు. ఇప్పుడు ఏమీ లేకుండా ప్రతిదానికి భయపడి మూతికి కట్టుపెట్టి చేతికి శానిటైజర్ వేసుకుంటా మనిషికి 3 అడుగులు దూరం పెట్టి పోవాల్సి వస్తుంది. సరే, ఏదేమైనా పిల్లరా, ధనం ఉందని, భాగ్యం ఉందని ప్రభువును మర్చిపోతున్నారు ఎంతమంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దీనులై ఏ ఆదివారం ప్రభు సన్నిధిని విడిచిపెట్టక బైబిల్ చేత పట్టుకుని మోకరించి గంటలు ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. దావీదు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? దావీదు 12 గోత్రాల సువిశాలమైన ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. తిరుగులేని రాజు అయినటువంటి దావీదు దగ్గరికి దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురం కట్టబడింది. బంగారపు సింహాసనం, బంగారపు కిరీటం. దావీదుకి ఏం కొదవలేని పరిస్థితి. పిల్లరా, తన కోసం ప్రాణం పెట్టే యోధులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులున్నా ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ముమ్మారు ప్రార్థన చేయటం మర్చిపోలా. మనం 55వ కీర్తనలో చదివినట్లయితే చక్కగా మాటలు ప్రస్ఫుటంగా చూడగలం. 17వ వచనంలో దావీదు ధనవంతుడైనా, భాగ్యవంతుడైనా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రభును స్తుతించడం, ప్రభు దగ్గర మోకరించడం మర్చిపోలా. సుఖాలు భోగాలుగా తనకు కావలసింది ప్రభు పాద సన్నిధి. ధనవంతుడైనా అంటే ధనం హెచ్చినా తనను తాను తగ్గించుకున్నాడు. చూశారు, అది దేవుని దృష్టిలో దావీదును గనునిగా చేసింది. ఇలాంటి ధనవంతులు చాలామంది ఉన్నారు. అబ్రహాం లాంటి వాళ్ళు
దావీదు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, యోసేపు లాంటి వాళ్ళు, వారికి ధనం పెరిగిన ఎస్తేరు లాంటి వాళ్ళు, మొర్దెకాయి లాంటి వాళ్ళు, వారి బ్రతుకులు భాగ్యవంతులైన ధనవంతులైన తమను తాము తగ్గించుకున్నారు. తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశారు, కనిపెట్టారు, ప్రభు కోసం బ్రతికారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు దేవుని దృష్టిలో ఘనులే. అలా తగ్గించుకున్న వాళ్ళు ఎప్పుడు ఘనులే. కానీ కొంచెం ఆశీర్వాదం రాగానే దేవుని మర్చిపోయి, ఏడ పాస్టర్ గారు కుదరట్లేదు, పాస్టర్ గారు ప్రార్థనకు అసలు కుదరట్లా, బిజీ అయిపోయామంటున్నారు కొంతమంది. బిజీ అయిపోయాం అనుకుంటున్నారు కొంతమంది. ఈరోజు పెద్ద టీవీలు పెట్టుకుని, సెల్ ఫోన్లు పెట్టుకుని, కనీసం యూట్యూబ్ ఆరాధనకు దేవుడు అవకాశం ఇస్తే ఇది కూడా లేకుండా ఉన్నవాళ్ళు మీ ఇంట్లో లేరంటారా? లేకపోతే దేవుని స్తోత్రం. అందరూ మీ కుటుంబం అంతా ఇంటిలిపాది ఈ యూట్యూబ్ ఎదురుగా ప్రార్థన చేస్తూ ప్రభుని ఆరాధిస్తుంటే దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభుకు స్తుతి కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మిమ్మల్ని మీరు విరగ్గొట్టుకొని యేసయ్య పాదాల దగ్గర ఈ భాగ్యమైన దొరికింది, అంతే చాలు. అయ్యా నీ పాదాల చెంత ఈ రీతిగా నేను ఆరాధించే భాగ్యం మాకు దొరికింది ప్రభు అంటూ ప్రభుని స్తుతించగలుగుతున్నారా? మీ గృహమే ఒక ప్రార్థన మందిరంగా, దైవ సన్నిధిగా ప్రతిష్ఠించుకొని ఈ పరిశుద్ధ దినం దేవుని పాదాల దగ్గర గడుపుతున్నారా? లేకపోతే దేవుని సన్ని లెక్క లేకుండా తింటా త్రాగుతా ధనవంతుల్లాగా తింటా త్రాగుతా ఈ ఆదివారం అలానే గడిపేస్తున్నారా? ప్రభునందు పిల్లరా, ఎలా ఉంది మీ జీవితం? అంటే నీకున్నటువంటి భాగ్యంలో నువ్వు సంతోషిస్తూ ప్రభువును మర్చిపోతున్నావు. కానీ ఎందరో దీనులై ఉన్న భాగ్యాల్లో తగ్గించుకొని ప్రభువును ఆరాధిస్తున్నారు. అది దేవుని దృష్టిలో విలువైంది, అది దేవుని దృష్టిలో గొప్పది. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీ కష్టంలో దేవుని కొరకు చేసేది, నీ శ్రమలో దేవుని కొరకు ఇచ్చేది, నీ దారిద్ర్యంలో దేవుని కొరకు ఇచ్చేది, అనారోగ్య పరిస్థితుల్లో దేవుని కొరకు నువ్వు చేసేది, అది ఎప్పుడు దేవుని దృష్టిలో విలువైందిగానే ఉంటుంది. ఆ పేద విధవరాలు 2 కాసులు దేవుని పాదాల దగ్గర సమర్పిస్తే ప్రభు అంటాడు కదా, వారికి ఉన్న సమృద్ధిలో నుండి దేవునికి వేశారు, కానీ ఈమెకు లేమిలో, తనకున్న లేమిలో ఉన్నదంతా, జీవనాధారమంతా దేవునికి ఇచ్చింది. అందుకని ఈమె దేవునికి అర్పించింది దేవుని దృష్టిలో గొప్పది అని ప్రభు తేల్చాడు. కష్టకాలంలో యోబు చేసింది దేవుని దృష్టిలో గొప్పది. తాను ధనవంతుడైనా కూడా తగ్గించుకుని ముమ్మారు ప్రార్థన చేసిన దావీదు జీవితం గొప్పది. ప్రభునందు పిల్ల తనకున్న భోగ భాగ్యాలను విడిచిపెట్టేసి దేవుని పిల్లలతో కూడా శ్రమలు అనుభవించడానికి ఇష్టపడిన మోషే సమర్పణ గొప్పది. ఐగుప్తు పాప భోగాల కంటే దేవుని ప్రజలతో నిందలు, బాధలు, అవమానాలు అనుభవించడం గొప్పదనుకున్నాడు. అదే గొప్పది. తనకున్నటువంటి ఊరు పట్టణంలో ఉన్నటువంటి మెసొపొతామియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భాగ్యాలన్నీ విడిచిపెట్టేసి దేవుని కోసం సాగిపోయినటువంటి అబ్రహాం యొక్క విశ్వాసం గొప్పది. చివరికి 2 రొట్టెలు చేసుకుని తాను తన కొడుకు ప్రాణం నిలబెట్టుకుని రేపో మాపో చచ్చిపోవడానికి సిద్ధపడిన ఆ తల్లి దైవజనుడు అడిగిన వెంటనే తన కడుపు మార్చుకొని దైవజనుడికి ఇవ్వటానికి ఇష్టపడి ఇచ్చింది. అది గొప్పది దేవుని దృష్టిలో. తన తల్లి ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఆకలైన వేళ తిందామనుకున్న సమయంలో శిష్యులు దేవుని కోసం అని అడిగితే యేసయ్య కోసం 5 రొట్టెలు ఇచ్చేసి తనకేమీ ఉంచుకోకుండా ఇచ్చిన ఆ చిన్న బాలుని యొక్క విశ్వాసం గొప్పది. ఆ సమర్పణ గొప్పది. లేక ఒక కొడుకునిచ్చాడు దేవుడు, అది 100 సంవత్సరాలకి. ఆ కొడుకుని నాకు సమర్పణ చేయమని ప్రభు అడిగితే మారు మాట్లాడకుండా 10 మంది కొడుకులుంటే ఒక కొడుకుని ఇవ్వటం తేలికే, కానీ ఒకే ఒక కొడుకు తనకు వారసుడుగా పుట్టాడని సంతోషిస్తున్న వేళ, తన ఆస్తికి వారసుడుగా తన పేరు నిలబెట్టే కొడుకు ఇచ్చాడని దేవుడిచ్చాడని సంతోష సంబరాలతో ఉన్న వేళ ఆ కొడుకుని బలివ్వమంటే మారు మాట్లాడకుండా, బదులు పలకకుండా, గొర్రెలునయ్యా చాలా గొర్రెలు ఇస్తానయ్యా అని ఇంకేదో సాకులు చెప్పకుండా, ఇంకేదో అడ్డం వేసే పరిస్థితి చేయకుండా దేవుడు అడిగింది దేవునికి ఇవ్వటానికి ఇష్టపడాడే అబ్రహాము. సమర్పణ ఎంత గొప్పది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకే విశ్వాసానికి మాదిరయ్యాడు. దేవుని మాట కొడుకుని బలిగా ఇవ్వమంటే తీసుకెళ్ళాడు. మోరియా పర్వతం మీద కట్టెలు పేర్చాడు, రాళ్ళు పేర్చాడు, కట్టెలు పేర్చాడు, కొడుకు కాళ్ళు చేలు కట్టాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తి తీశాడు, దేవునికి బలిగా అర్పించడానికి బోనుకున్నాడు. ఎంత అద్భుతం.
ఒక్కగానొక్క కొడుకును దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన త్యాగం ఎంత గొప్ప! దేవుని కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడిన ఇలాంటి మహాధనులు ఈ భూమి మీద ఉన్నారు. వారి విశ్వాసం మనకు మాదిరి. దేవుడు అడిగితే ఏమైనా ఇవ్వటానికి ఇష్టపడిన వాడు, దేవుని కోసం గొప్ప సమర్పణతో ముందుకు వచ్చినవాడు. మరియమ్మ సమర్పణ కూడా ఎంత గొప్పది! కన్యక గర్భం ధరిస్తే లోకం ఏమంటది? లోకం చీ అందు, నిందలు అవమానాలు ఎన్ని భరించాలి, చిత్కారాలు ఎన్ని అనుభవించాలి. కానీ చిత్కారాలైనా, అవమానాలైనా, విమర్శలైనా, సూటిపోటి మాటలైనా, పిల్లరా, ఈరోజు తండ్రి గారు నా ముందు బాధపడుతున్నాడు. పాస్టర్ గారు, మా అబ్బాయికి కరోనా వచ్చిందని బాధ నాకు లేదండి. ఏముందిలే, అది ట్యాబ్లెట్లు వాడితే పోద్ది, పైగా హోమ్ క్వారంటైన్లోనే పెట్టుకున్నాను, ఇంట్లోనే ఉన్నాడు. కానీ మనుషుల మాటలే, మనుషుల చూపులే ఇబ్బంది పెడుతున్నాయి పాస్టర్ గారు. లోకం చూపు సామాన్యమైంది కాదు, మామూలుగా చూడద్దేమో. కరోనా వచ్చిందని ఆ మనుషులు మాట్లాడే మాటలు, చూసే చూపులు ఆ తండ్రికి, కుటుంబానికి గుండె చీల్చేస్తున్నవి. ప్రభునందు పిల్లరా, కరోనా రోగులు ఎప్పుడు మనం తక్కువగా చూడొద్దు. అది సామాన్యమైన జలుబు లాంటి రోగమే కానీ అది పెద్ద భయంకరమైంది ఏం కాదు పిల్లరా. అది సాధారణమైందే, ఆఫ్టర్ ఆల్ అంతే. దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. కానీ దానిని భూతద్దంలో చూస్తా అదేదో అన్నట్లుగా, అలాంటి లోకం అసలు ఈ లోకం. ఇలాంటి లోకంలో పెళ్ళి కాకుండానే గర్భఫలం అంటే ఎంత కఠినం. అయినా వాటన్నిటిని భరించడానికి ఇష్టపడింది చూశారు ఎవరు? మరియమ్మ. ఆమె సమర్పణ గొప్పది. పిల్లలు, యేసయ్యను 9 మాసాలు మోసింది, దాంతోపాటు నిందలను మోసింది, అవమానాలు మోసింది, శాపాలు మోసింది, విమర్శలు మోసింది, చిత్కారాలు మోసింది, మెట్టె విరుపులు మోసింది. ఎన్ని మోసిందో, ఎన్ని భరించిందో. అయితే ఆమె ధన్యురాలైంది. ప్రభుకు మహిమ కలుగును గాక. పిల్లరా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే నీవు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? కష్టంలో, శ్రమలో, భర్త వద్దన్నా, ఇంట్లో పిల్లలు ఎవరికి ఇష్టం లేకపోయినా, అయినా దేవుడు కావాల్సింది అంటూ దేవుని దగ్గరికి వచ్చి దేవునిలో ఉంటుంది ఒక తల్లిగారు. ఓ రోజు ప్రార్థనకి వెళ్ళి వస్తే భర్త ఇంటికి తాళం వేశాడు. ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్ళావు ప్రార్థనకి? ఇంట్లోకి రావాక బయటే ఉండి, ఒక రాత్రి అంతా బయటే మెట్లు కాడే ఉంది కానీ ఎటు పోలా తల్లిగారు. పిల్లరా, ఆమె విశ్వాసం ఎంత గొప్పదండి. ఆ పరిస్థితుల్లో కూడా మళ్ళీ తెల్లవారే ఆదివారం ఆరాధనకు వచ్చింది. అమ్మ, ఎందుకు వచ్చావు తల్లి? భర్తకి ఇష్టం లేదు కదా, మెట్ల మీద ఉండాల్సి వచ్చింది రాత్రి అంతా, ఎందుకు వచ్చావు తల్లి అంటే, అయినా పర్లేదు నాయన, చంపేసినా పర్వాలేదు ఎవరైనా, నా యేసయ్యను మాత్రం నేను వదిలిపెట్టినదా తల్లిగారు. ప్రభు కోసం బ్రతికిందండి, ప్రభు కోసం బ్రతికింది. ప్రభునందు పోయారు. దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలా, ఆ తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టలా. తన భర్తను మార్చాడు దేవుడు, కొడుకుల్ని తన వాళ్ళ విశ్వాసంలో నడిపించాడు దేవుడు. ప్రభునందు పోయారు. తన కొడుకు ఈరోజు ఒక మంచి సేవకుడు అయ్యాడు. క్రీస్తు యేసునందు జ్ఞాపకం చేస్తున్నా. ఆ కుటుంబం బహుగా వర్ధిల్లింది, బహుగా దీవించబడింది. ఈరోజు ఒక మంచి డాబా కట్టుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. భర్తకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ప్రభునందు పోయారా, ఆమె ఆ పరిస్థితుల్లో కూడా ప్రభువుని వెంబడించింది. దేవుని దృష్టిలో గొప్పదైంది. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ సమర్పణ ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? కష్టంలో, శ్రమలో దేవునికి చేసేది ఎప్పుడు దేవుని దృష్టిలో విలువైందని గుర్తుపెట్టుకో. అలా విలువైనటువంటి సమర్పణ కలిగి ఉండమని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, కనుక ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమర్పణ ఎలా ఉంది? నీ త్యాగం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు దేవుని కోసం, కష్ట పరిస్థితుల్లో దేవుని కోసం ఏం చేస్తున్నావు? బాగాలేదు, మంచం ఎక్కుతున్నావా? బాగాని పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేయగలిగావా? ఇంట్లో ఇబ్బందిగా ఉంది, అయినా దేవుని కొరకు ఇవ్వగలుగుతున్నావా? దేవుని కొరకు సమర్పణ చేయగలుగుతున్నావా? ఓ తల్లి గుప్పెడు బియ్యం రోజు తీసి పక్కన పెడుతుంది. ఓ రోజు శనివారం ఇంట్లో భర్త ఒట్టి చేలుతో వచ్చాడు. ఆ పరిస్థితుల్లో తినటానికి ఏమీ లేదు. భర్త వస్తాడు, తెస్తాడు, పిల్లలకు వండి పెడదాం అనుకుంది, ఏమీ లేదు. ఏం చేద్దాం? కొంచెం ఏదో ఆ మజ్జిగ ఉంటే ఆ మజ్జిగలో కొంచెం
ఆ ఒక 2 ముద్దలు అన్నం ఉంటే అది పిసికి పిల్లలిద్దరికి పెట్టింది. వాళ్ళు తిన్నారు. భర్త చెప్పింది మంచిళ్ళాగి వండుకుంది. ఆయన మంచిళ్ళాగి వండుకున్నాడు, తను మంచిళ్ళు తాగింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ గుప్పిడి బియ్యం గుర్తొచ్చింది, అవి వండి పెడదాం అని. కానీ అది దేవునికి ప్రతిష్టమైనవి, వాడి జోలు వెళ్ళకూడదని అంతే తమాయించుకుంది, వాడి జోలు వెళ్ళలేదు. ప్రభునందు పిల్లరా, నిజంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అలాంటి పరిస్థితుల్లో కూడా, ఆకలైన పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన ఆ తల్లి విశ్వాసం ఎంత గొప్పది. పిల్లరా, ప్రభునందుకు నాకు ఖచ్చితంగా ఆమె మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. తలుపు తట్టారు ఎవరో, తలుపు తీసింది ఎవరా అని. తోడుకోళ్ళు 2 లైన్ల అవతల ఉంటుంది, వచ్చి అమ్మాయి పులిహార చేశాను టీవీలో చూసి, ఆ టీవీలో చూసి పులిహార చేసింది నువ్వు, అబ్బాయికి పెట్టి పిల్లలకి పెట్టి తినండి అని చెప్పి ఒక గిన్నె నిండా పులిహార తెచ్చి ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. భర్తను లేపి పిల్లల్ని పెట్టి కడుపు నిండా పెట్టుకుని తను కడుపు నిండా తిని, ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభుని స్తుతించుకుని ఉండలేకపోయింది ఆ తల్లి. ప్రభునందు పిల్లారా, అలాంటి విశ్వాసం ఎప్పుడు గొప్పది. అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఎప్పుడు అద్భుతాలు చూస్తారు. వారి భవిష్యత్తు ఎప్పుడు బంగారంగా ఉంటుంది. వారి భవిష్యత్తు ఎప్పుడు అద్భుతమైన దేవుని కృపలో తీర్చిదిద్దబడి దీవించబడి ఆశీర్వదించబడుతుంది. పిల్లలు, అలాంటి విశ్వాసం నీకుందా? అలాంటి భక్తి నువ్వు కలిగి ఉన్నావా? కష్టంలో అండి, శ్రమలో అండి, నువ్వు దేవుని కొరకు చేసేది, ప్రభు కొరకు అర్పించేది, ప్రభు కొరకు సమర్పణ చేసేది, ప్రభు కొరకు పని చేసేది, ప్రభు కొరకు పరిచర్య చేసేది ఎప్పుడు దేవుని దృష్టిలో ఘనమైంది. అలాంటి ఘనమైన విశ్వాసం నీకుందా? దేవుని చేత నీ విశ్వాసం గొప్పది అని చెప్పించుకోగలిగిన స్థితి నీకుందా? కుక్క అన్నా కూడా, అయ్యా కుక్క పిల్లలు కూడా పైనుండి పడ్డ రొట్టెలు కింద పడితే ఏరుకొని తింటాయి కదా, అట్లానే నా కూతురుని బాగు చేయమని అని అడిగింది ఒక అన్యురాలు, సీదోనీయురాలు. ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్లే నీ కుమార్తెకి స్వస్థత కలుగుతుంది పొమ్మని. పిల్లలు, ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయిల్లో నేను చూడలేదంటాడు. పిల్లరా, ఎంత గొప్ప విశ్వాసం ఆమెది. అది ప్రభు మెప్పును పొందే విశ్వాసం. అవమానకరమైన మాట అయినా, గుండెను తుట్లు పొడిచే మాట లాంటి మాట అయినా విశ్వాసాన్ని విడువల, ప్రభువుని వదిలా, ప్రభు దగ్గర ఎలాంటి పరిస్థితి అయినా అది మేలేనని, కుక్కన్నా మేలే, ఇంకేమన్నా మేలేనని ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడిన ఆ సీదోనీయురాలు, ఆ కనాను కుమార్తె, నిజంగా ఆమె విశ్వాసం గొప్పది. పిల్లరా, నీ విశ్వాసం ఎట్లా ఉంది? చిన్నదాన్ని కలిగే వాళ్ళు ఉన్నారు, పెద్దాన్ని కలిగే వాళ్ళు ఉన్నారు. సంఘాల్లో అట్లన్నారు ఇట్లన్నారని, మమ్మల్ని పట్టించుకోలేదని, లేదా ఇంకేదో అన్నారని, దైవజనుడు అన్నారు, దైవజనురాలు అన్నారు, లేదా విశ్వాసాలు అన్నారు, సువార్థికులు అన్నారని, లేదా ఇంకెవరు అన్నారు వాళ్ళు తగిలేరని, వాళ్ళు పోత నడుస్తూ తగిలేరని, ఇట్లా అలిగి మందిరాలు మానేవాళ్ళు, అలిగేవాళ్ళు, ముఖం మార్చుకునేవాళ్ళు, మూతి ముడుచుకునేవాళ్ళు ఎంతమందో. నా ప్రియ దేవుని బిడ్డలరా, అలాంటి పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా విశ్వాసాన్ని కొనసాగిస్తూ నీ భక్తిని కొనసాగించగలిగితే నీ విశ్వాసం గొప్పది. ఉందా గొప్ప విశ్వాసం? కలిగి ఉన్నావా నీవు ఆ గొప్ప విశ్వాసాన్ని? ఇప్పుడైనా ఆ గొప్ప విశ్వాసంలోకి రమ్మని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలగటం మానేసి, మూతి ముడుచుకోవడాలు మానేసి, యేసు ప్రభు దగ్గర ఓర్చుకొని, భరించుకొని, సహించుకొని ప్రభు పాదాల దగ్గర దేవుని బిడ్డలారా గడపటం నీవు నేర్చుకోగలిగితే ఆ విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పదిగా ఉంటుంది. ఆ విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పగా ఉంటుంది. పిల్లరా, కనుక ఆ రీతిగా ఉండమని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుని పాదాల దగ్గర గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండు. ప్రభు ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రభు ఖచ్చితంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ విశ్వాసాన్ని గొప్పగా ఎంచుతాడు. అట్టి భాగ్యం మీరందరూ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దైవజనంగా నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. అట్టి కృప ప్రభు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ ఉన్న స్థలంలో ఉన్న పాటున కళ్ళు మూసుకుని హృదయం యేసయ్య వైపు తిప్పి నీ జీవితంలో ఒక్కసారి తొంగి చూసుకో. నిందలు, అవమానాలు భరిస్తూ ప్రభువుని వెంబడించగలుగుతున్నావా? కష్టాలు, శ్రమలు, శోధనలు అనుభవిస్తూ ప్రభువుని స్తుతించగలుగుతున్నావా? నీకున్న భోగ భాగ్యాలను లెక్క చేయకుండా ప్రభు దగ్గర మోకరించగలుగుతున్నావా? నీకున్న లేమిలో,
నీకున్న కొరతలు కొదవలో దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేయగలుగుతున్నావా? ఇవ్వవలసిన దానికంటే అధికంగా ఇచ్చి సంతోషించగలుగుతున్నావా? ప్రభు దగ్గర అలాంటి తృప్తి ఉందా? కష్టంలో, అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు పరిచయం చేసి దేవుని మహింపరచగలుగుతున్నావా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు కోసం బ్రతకగలుగుతున్నావా లేదా? ఒక్కసారి నీ మట్టుకు నీవు పరీక్ష చేసుకో, పరిశీలన చేసుకో. నీ జీవితం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ ఆంతర్యం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? నీ సమర్పణ ఎలా ఉంది? అది దేవుని దృష్టిలో గొప్పదిగా ఉందా లేదా? గొప్పదిగా ఉండాలంటే కష్టంలోను, శ్రమలోను, ఇబ్బందులోను నువ్వు దేవుని కొరకు చేస్తే అది దేవుని దృష్టిలో ఎప్పుడు విలువైనదిగా గొప్పగా ఉంటుంది. నీ సమర్పణ ఎలా ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడ, రక్షకుడ, సర్వాధికారి, వందనాలయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో పదిలిపరచండి. ప్రతి ఒక్కొక్కరిలో ఒక నూతన కార్యం జరిగించండి. మా దేవా, ప్రియ ప్రభువా, నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోండి. కృప చూపండి పరిశుద్ధాత్ముడా, కనికరించండి. అందరికీ సంతోషం, అందరికీ సమాధానం అయ్యా. అందరి జీవితాల్లో నీ ఎదుట గొప్పగా బ్రతకగలిగే జీవిత విధానం నేర్పయ్యా. నీ ఎదుట వారికి ఉన్నటువంటి ఏ స్థితిలోనైనా నిన్ను వెంబడించగలిగే, నీకు సమర్పణ చేయగలిగే ఆ గొప్ప సమర్పణ అయ్యా, కష్టపరుచుకునైనా, నష్టపరుచుకునైనా, ఇబ్బంది పరుచుకునైనా నీ కొరకు బ్రతకగలిగే, నీ కొరకు చేయగలిగే, నీ కొరకు జీవించగలిగే, నీ కొరకు సమర్పణ చేయగలిగే అనుభవాలను వారికి నేర్పండి. అలా నేర్పి బలపరచుదురని స్తోత్రాలు చెల్లిస్తూ, మరి నీ కృపకే ప్రతి ఒక్కరిని కూడా సమర్పిస్తూ, మా ప్రియ ప్రభు రక్షకుడా, మా మనవులన్నీ మీ సన్నిధిలో చేర్చుకోమని, మా ప్రార్థనలకు చెవియొగ్గమని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ప్రతి ఒక్కరిపై దీవెన వర్షం కుమ్మరించండి. ప్రతి కుటుంబాన్ని, వారి గృహ ఆరాధనని అయ్యా మీరు అంగీకరించి, అయ్యా ప్రతి ఆరాధనని సన్నిధిలో ముద్రించుకొని ప్రతి ఒక్కరిపై దీవెన వర్షం కుమ్మరించి మహిమ పొందండి. ఈ ఆరాధనలన్నీ మీ పాదాల దగ్గర సమర్పిస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం ఇలా మేమందరం ఆరాధించడానికి సిద్ధపరచండి. ఓ వేళ మీరు అక్కడైతే ఎత్తబడి మధ్యాకాశంలో మా ప్రియుడువు, మా రక్షకుడు, కాపురవై నిన్ను ఎదుర్కొని నీతో కూడా అయ్యా ఆ మధ్యాకాశంలో గొప్ప పెండ్లి విందులో వేవేల పరిశుద్ధులతో కలిసి ఉండుటకు, సంతోషించుటకు సిద్ధపరిచి బలపరచండి. నీ కృపకు అప్పగించుకుంటూ ఈ ఆరాధనలు మీ పాదాల దగ్గర సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అందున ఆహార నేడు మా దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించినట్టు మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమెన్. ప్రవేశ రక్తమునికే జయం, ప్రవేశ నామమునికే జయం, అపవాదికులకనంత నాశనం, సిలువ రక్తమునికే సంపూర్ణ విజయం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నిత్య సన్నిధి కాపుదల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి కాపాడి సంరక్షించి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన రాకళ్ళు ఎత్తబడినట్లుగా సిద్ధపరిచి బలపరిచి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ మన ప్రభువు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ధారాళమైన తన కృపను నింపి మిమ్మలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, సహవాస బిడ్డలందరికీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నెలాఖరులో అంటే 29, 30, 31 3 రోజులు 3 రాత్రులు ప్రత్యేకమైన ఆన్లైన్ ఉపవాస ప్రార్థనలు జరగబడతాయి. 29, 30, 31 బుధ, గురు, శుక్రవారం, జూలై నెల. కనుక 3 రోజుల ఆన్లైన్ అంటే షెకెం JCGM యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం లైవ్. కనుక యూట్యూబ్లో ఉపవాస ప్రార్థన కూటాలు జరుగుతాయి. కనుక అందరూ సహవాసం అంతా 7:30 నుండి 9:30 వరకు ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. తప్పనిసరిగా 3 దినాలు ఉపవాసం ఉండండి. 7:30 నుండి 9:30 వరకు సాయంకాలం, రాత్రికాలం ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. కనుక మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుకోండి, స్థిరపరచుకోండి, గొప్ప ఉజ్జీవాన్ని నింపుకోండి. ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. అందరికీ వందనాలు. శుభములతో సెలవు.